నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నిన్నటి రోజున మీతో మనవి చేశాను. ధర్మరాజు గారు ప్రభవించినప్పుడు అశరీరవాణి పలికి ఆయనకి నామకరణం చేసింది. కురుకుల విభుడగు ధర్మస్థిరమతీయగు ఈతడనుచు ధృతి చేసి యుధిష్ఠరుడను నామము తానుచ్చరించే ఆకాశవాణి జనవినుతముగన్. అదే పేరు మునులు స్థిరీకరించి ఆయనకి జాతకర్మ చేశారు. తదనంతర కాలంలో మాద్రియందు అనురక్తుడైనటువంటి పాండురాజు గారు శరీరాన్ని విడిచిపెట్టాడు. పాండురాజు గారితో పాటుగా మాద్రి సహగమనం చేసింది. ఆ సహగమనం చేసేటప్పుడు సంస్కృత భారతంలో ఉన్నటువంటి విషయాలు కూడా అక్కడక్కడ నేను కొద్దిగా కలిపి చెప్తున్నాను, వ్యాసభారతం మూలం కాబట్టి. తన బిడ్డలైనటువంటి నకుల సహదేవుల ఇద్దరి చేతుల్ని ధర్మరాజు గారి చేతిలో పెట్టి ఒక మాట చెప్పింది. తండ్రి లేనప్పుడు అన్నదమ్ముల్లో పెద్దవాడెవరుంటాడో అతను తండ్రితో సమానం. కాబట్టి మీకు తండ్రి అయిన పాండురాజు లేడు అని బెంగపెట్టుకోవద్దు. ఇకపైన ఈ ధర్మరాజే మీకు తండ్రి. ఈయన చెప్పినటువంటి మాటని ఔదల దాల్చి ఈయన చూపించినటువంటి మార్గంలో ప్రవర్తించి బతకండి అని చెప్పి శరీరాన్ని విడిచిపెట్టడానికి ఆమె కూడా సహగమనం చేసింది. అంటే కుంతి యొక్క హృదయము, పాండురాజు యొక్క హృదయము, మాద్రి యొక్క హృదయము శరీరములు వేరైనా ఒక్కటిగా ఉన్నాయి. వాళ్ళ ముగ్గురి యొక్క హృదయాలు ధర్మానికి పట్టాభిషేకం చేయడం ప్రధానం. అందుకే ఆమె శరీర పరిత్యాగం చేసేటప్పుడు కూడా ధర్మరాజు గారిని అనువర్తించండి అని తన కుమారులకు చెప్పి శరీర త్యాగం చేసింది. తరువాత అత్యంత క్లిష్టమైనటువంటి సందర్భం నిజానికి మిగిలిపోయినది కుంతి ఒక్కతే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ కుంతి ఈ 5 కుమారులతో కలిసి శతశృంగ పర్వతం మీదైనా ఉండిపోవచ్చు. మునులందరూ ఉన్నారు కాబట్టి ఆ మునులందరితో కలిసి ఆమె అక్కడే తపస్సుకి సంబంధించినటువంటి జీవనం చెయ్యవచ్చు. మునుల దగ్గర పిల్లలు విద్యాభ్యాసం చెయ్యవచ్చు. కానీ రాచరికంలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యానికి ప్రజలకి దూరంగా ఉంటే కొన్నాళ్ళకి విస్మృతి కలుగుతుంది, వాళ్ళని మరిచిపోతారు. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. తన పిల్లలకి దక్కవలసినటువంటి సింహాసనం దక్కేటట్టుగా చూడడం తల్లిగా ఆమె కర్తవ్యం. అందుకే ఇప్పుడు ఈ 5 పిల్లల్ని తీసుకుని ఆమె హస్తినాపురానికి వెళ్ళాలి. ఏ స్త్రీకైనా జీవితంలో అత్యంత క్లిష్టమైన సన్నివేశం ఏమిటంటే ఆమెకు కలిగినటువంటి బిడ్డలకి సంబంధించిన విషయం గురించి చర్చ వస్తే అది చాలా కష్టంగా ఉంటుంది. అందున కుంతి లాంటి మహాపతివ్రత ఆ సందర్భాన్ని ఎదుర్కొనడం మరింత క్లేశకారకం. అక్కడ ఉన్నవాళ్ళు సామాన్యులు కాదు. దుర్యోధనాదులు, ధృతరాష్ట్రుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక ప్రశ్న వెయ్యవచ్చు, వీళ్ళు పాండురాజు బిడ్డలు ఎలా అవుతారు, వీళ్ళు దేవతల యొక్క అంశాలలో దేవతానుగ్రహంతో వచ్చిన వాళ్ళు కదా అని. ఎందుచేత అంటే రాజ్యాధికారం ఎంత పనైనా చేయిస్తాయి, ఎంత మాటైనా అనిపిస్తాయి. కుంతి దూరదృష్టితో మునులతో కలిసి హస్తినాపురానికి వెళ్ళింది. ఇప్పుడు ఆ మునులు ధార్మికంగా వీళ్ళు పాండురాజు గారి సంతానమే, వీళ్ళు పాండవులు. కాబట్టి వీరిని మీరందరూ కూడా దగ్గరకు తీసుకుని వీళ్ల చేత పాండురాజు గారికి జరగవలసినటువంటి అంత్యేష్టి సంస్కారానికి సంబంధించిన మిగిలిన క్రియలు ఏ ఉన్నాయో వాటిని పూర్తి చెయ్యండి అని పాండురాజు గారికి సంబంధించినటువంటి ఆ అస్థికల మూటని కూడా అప్పజెప్పారు. మునులు మాట్లాడారు కనుక కుంతీదేవి యొక్క కర్తవ్యం సులభతరమైంది. ధృతరాష్ట్రాదులు ఎదురు వచ్చి భీష్మాచార్యుల వారు మొదలైన వారు ఆమెకు స్వాగతం పలికి ఆ బిడ్డలతో కలిపి లోపలికి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాడు దుర్యోధనుడు. అతనికి ఎప్పుడూ కూడా మాత్సర్యం. పైగా అసలు మాత్సర్యమునకు జ్ఞాతి ఒక సంకేతంగా చెప్పబడుతుంది. అది కొంతమందిలో మినహాయింపు కావచ్చు, కొంతమంది ప్రేమగా ఉండొచ్చు. కానీ
జ్ఞాతి అయినటువంటి దుర్యోధనుడికి ఎప్పుడూ కూడా ధర్మరాజు గారన్నా ధర్మరాజు గారి సోదరులన్నా కిట్టరు. ఆయనకి 2 విషయాల్లో పాండవులు వృద్ధిలోకి రాకూడదు అని కోరిక. ఒకటి, పాండవులు బలం కలిగినటువంటి వాళ్ళై ఉండకూడదు. ఎందుకని అంటే వాళ్ళు బలవంతులైతే భవిష్యత్తులో తనకి రాజ్యం దక్కడం కష్టం. 2, వాళ్ళు సుగుణములు కలిగిన వారు అన్న విషయం లోకంలో ప్రశస్తి పొందకూడదు. ప్రజలు పాండవుల యొక్క గుణముల చేత ఆకర్షితులైతే ప్రజలు భవిష్యత్తులో ధర్మరాజునే యువరాజుగా కోరుకుంటారు. పైగా పాండవుల యొక్క పరిపాలన మాకు కావాలి అనేటటువంటి ఉద్దేశ్యం ప్రజలలో బలంగా ఏర్పడితే తరువాతి కాలంలో తాను సింహాసనాన్ని పొందడం చాలా కష్టం. అందుకే 2 రకాలుగాను పాండవుల యొక్క అభ్యున్నతిని దుర్యోధనుడు ఓర్చలేడు. వాళ్ళ యందు ఏదైనా మంచి గుణం ఉంటే దాన్ని ప్రచారంలోకి రాకుండా, 10 మందికి తెలియకుండా, వాళ్ళ మంచితనం ప్రకాశించకుండా అడ్డుకోవాలని చూస్తూ ఉంటాడు. వాళ్ళ బలం ఎక్కువ అని గమనిస్తే వాళ్ళు పెద్దవాళ్ళైన తరువాత వాళ్ళని ఓడించడం కష్టం కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండగానే మట్టు పెట్టాలన్న ఆలోచనలో కూడా వినుతీసేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. అంత ప్రమాదభరితమైనటువంటి ప్రవర్తన కలిగినవాడు. ఇంత ప్రమాదకరమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి దుర్యోధనుడు ధృతరాష్ట్రుని యొక్క పెద్ద కుమారుడు. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి మీద ఎనలేని ప్రేమ. ఆ ప్రేమతో ఎంతకైనా తెగిస్తాడు. ఆ తెగించడంలో కూడా తన చేతికి మట్టెంటుకోకుండా తనకి ఏమీ తెలియనట్టు అమాయకత్వంతో కార్యాలని అమలు చేస్తాడు. తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని లోకంలో ఒక నానుడి. తండ్రి బ్రతికి ఉన్నాడనుకోండి, దాన్ని మించిన పిన్నిధి ఇంకొకటి లేదు. బిడ్డల్ని అక్కున చేర్చుకుని కాపాడుకుంటాడు. అంతటి సమర్థుడు, ప్రజలలో అంత పేరు తెచ్చుకున్నటువంటి పాండురాజు గారు జీవించి లేరు. తల్లి కుంతీదేవి పాండురాజు గారు ఉంటే ఎటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యములను కలిగి ఉంటుందో అంతటి స్వేచ్ఛా స్వాతంత్ర్యములను కలిగి ఉన్నది కాదు. ఆమె క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. భీష్మద్రోణాదులు మహావీరులు. భీష్ముని యొక్క ఛత్రఛాయలలో ఆయన యొక్క భుజముల యందున్నటువంటి బలపరాక్రమముల వలన నిజానికి రాజ్యము శోభించి కాపాడబడుతోంది. అటువంటి పరిస్థితులలో ఎటువైపు నుంచి చిన్న అలజడి జరిగిన దానికి పాండవులే కారణమనేటటువంటి నెపాన్ని చూపించి పెద్దలకి పాండవుల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తాడు దుర్యోధనుడు. నిజంగా అంత చిన్న వయస్సులో ధర్మరాజు గారు చూపించినటువంటి పరిణితి, ధర్మరాజు గారు చూపించినటువంటి సహనం శ్లాఘనీయం. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, చాలా చిన్నవాళ్ళుగా ఉండగానే దుర్యోధనుడు ఒక లెక్క కట్టాడు. భీముడు ఉన్నంతకాలం పాండవుల్ని మట్టు పెట్టడం కుదరదు. చిన్న వయస్సులోనే భీముని యొక్క బలం అటువంటిది. ఒకప్పుడు భీముడు పసిపిల్లవాడిగా ఉండగా కుంతీదేవి మీదకి ఒక పులి దూకితే ఆమె తొందరపాటులో లేచి పరిగెత్తినప్పుడు ఆ చేతిలో ఉన్న పిల్లవాడు జారి కొండ శిఖరం మించి కింద పడిపోయాడు. ఆ పడినప్పుడు ఒక బండరాతి మీద పడ్డాడు. పడితే బండరాయి వ్రక్కలైపోయింది కానీ పిల్లవాడికి ఏం అవ్వలేదు. పుట్టుకతో ఆయన అంతటి బలశాలి. సహజంగా దుర్యోధనుడి యొక్క కన్ను ఎవరి మీద ఉంటుంది? భీముడి మీద ఉంటుంది. దానికి తగినట్టే భీముని యొక్క ఉత్సాహం కూడా అటువంటిది. ఎందుకని అంటే కొంతమందికి బలం ఉంటుంది కానీ దాన్ని ప్రదర్శించడానికి సంశయం ఉంటుంది. మనకెందుకండి అని నిద్రాణంగా ఎక్కడో మూల కూర్చుని ఉంటాడు. అటువంటి వాడికి బలం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒక్కొక్కడికి ఏ బలం లేకపోవచ్చు కానీ మానసికంగా మంచి ఉత్సాహవంతుడై ఉంటాడు. అందుకే వాళ్ళు లోకానికి ఉపకారం చేస్తూనే ఉంటారు తప్ప నా శరీరం బడలిపోయిందన్న మాట వాళ్ళ యందు ఉండదు. ఆ ఉత్సాహం గొప్పది. హనుమ యొక్క జీవితం ఎలా ఉంటుందో అలాగే భీముడు కూడా అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడు ఒక ఎత్తు, ఆయన ఉత్సాహం అటువంటిది. బాల్యక్రీడలలోనే
ఈ దుర్యోధనాదులందరూ కూడా చెట్టు మీదకి ఎక్కి కాయలు కోస్తుంటే ఆయన చెట్టు కిందకు వచ్చి దాన్ని మొదలు పట్టుకుని ఊపేవాడు. కాయలతో పాటుగా దుర్యోధనుడు సోదరులతో కలిసి కింద పడిపోతుండేవాడు. ఆయన బలము ఉత్సాహము అటువంటివి. ఇది బాల్యక్రీడగా తీసుకునేవాడు కాదు దుర్యోధనుడు. అతని దృష్టి ఎప్పుడూ సింహాసనం మీదే, రాజ్యాధికారం మీదే. కాబట్టి ఈ భీముడు ఉండగా పాండవుల్ని మట్టు పెట్టడం కుదరదు, ఓడించలేం. ముందు భీముడిని చంపేయాలి. అందుకే ఎంతకి తెగించాడంటే కాలకూట విషాన్ని తీసుకొచ్చి అన్నంలో కలిపి ఎవరికీ తెలియకుండా భీముడి చేత తినిపించాడు. ఒకానొకప్పుడు భయంకరమైనటువంటి సర్పముల చేత కాట్లు వేయించాడు. నేను సంస్కృత భారతాన్ని తెలుగు భారతాన్ని రెండింటిలో ఉన్న విషయాల్ని కలిపి మాట్లాడుతున్నాను కొన్ని చోట్ల. అటువంటి స్థితిలో కూడా భీముడికి దేవతల యొక్క అనుగ్రహం కాపాడింది, పైన ధర్మరాజు గారి యొక్క ధర్మానుష్ఠాన బలం కాపాడింది. ఆయన పైన ఉన్నాడు కాబట్టి కింద తమ్ముళ్ళకి ఉన్నటువంటి ధర్మమునందున్న అనురక్తి ఆయన్ని రక్షించింది. అందుకే ఒకానొకప్పుడు గంగానదిలో తోసేస్తే ఎక్కడో పాతాళలోకానికి వెళ్ళిపోయినటువంటి వాడు వాసుకి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. వాసుకి అనుగ్రహం పొందడం కాదు, కొన్ని వేల ఏనుగుల బలాన్ని పొందడానికి కావలసినటువంటి రసాన్ని తాగాడు. అక్కడ తాగి అంత గొప్ప బలంతో అన్ని భూషణములతో పైకొచ్చి తల్లి దర్శనం చేశాడు. అయితే ధర్మరాజు గారి గొప్పతనం అంతా ఎక్కడుందంటే కుంతీదేవి మనస్సులో తల్లడిల్లిపోతోంది. ఆ రోజు భీముడు రావడం ఆలస్యమైంది. నేను మళ్ళీ చెప్తున్నాను, కొత్త సంస్కృత భారతంలోంచి కలుపుతున్నాను. ఇంటికి పిల్లవాడు రావడం ఆలస్యం అయిపోతే సహజంగా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఏమైపోయాడో భీముడు, ఏమైపోయాడో భీముడని బెంగపెట్టుకుంది. ఆలస్యంగా భీముడు ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్నంతటినీ చెప్పాడు. తనకి విషాన్నం పెట్టడం, దాని చేత మగత కలగడం, అది తన ప్రాణహరణం చెయ్యలేకపోవడం, గంగానదిలో తోయించడం, తాను గంగలోకి వెళ్ళిపోవడం, పాతాళలోకానికి వెళ్ళడం, వాసుకి మొదలైనటువంటి వారిని దర్శించడం, దానికి తోడు ఆ కుంతీదేవి యొక్క తాతగారు కూడా అక్కడ ఉండడం చేత ఆయన దర్శనం కూడా పొందడం, వాళ్ళందరి యొక్క అనుగ్రహాన్ని పొంది ద్విగుణీకృతమైనటువంటి బలంతో తాను పైకి రావడం, ఇవన్నీ చెప్పాడు. దుర్యోధనుడు చేస్తున్నటువంటి ఈ కుట్రతో కూడుకున్న కార్యక్రమాలు ధర్మరాజు గారి దృష్టిలోకి వెళ్ళినప్పుడు ధర్మరాజు గారు అన్నటువంటి మాట ఆయన పరిణతికి నిదర్శనం. ఆయన ఇది నీ మనసులోనే ఉంచుకో, పైకి అనవద్దు అన్నాడంతే. అది ఆ వయస్సులో ఒక పిల్లవాడు అంటాడు అని మనం ఊహించలేని మాట. వాళ్ళకున్న బలంతో వాళ్ళు కూడా ఏదైనా కుట్ర చెయ్యొచ్చు. అసలు ఏ కుట్ర చెయ్యకుండానే వాళ్ళకున్నటువంటి బలంతో దుర్యోధనాదుల్ని మట్టు పెట్టేయచ్చు. లేదా ధృతరాష్ట్రుడికో భీష్మాచార్యుల వారికో వెళ్ళి జరిగినటువంటి విషయాన్ని చెప్తే దానికి ప్రత్యక్షంగా సాక్ష్యం ఉంది. కానీ ధర్మరాజు గారి యొక్క ఆలోచన సరళి లోకానికంతటికీ ఆదర్శప్రాయం. ఆయన తన గురించి ఆలోచించడం కన్నా ముందు ఏం చేస్తాడంటే అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. అది ఆయన గొప్పతనం. సాధారణంగా నాబోటిగడి జీవన శైలి ఎలా ఉంటుందంటే ఎంతసేపు నా గురించినటువంటి ఆలోచన, నేను ఎలా రక్షింపబడాలి, నేను ఎలా క్షేమంగా ఉండాలి, నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటాను. కానీ ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుందంటే ఆయన ఇతరుల యొక్క సంతోషాన్ని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెడితే, ఈ విషయం ధృతరాష్ట్రుడి దృష్టిలోకి వెడితే, విదురుడి దృష్టిలోకి వెడితే, భీష్మాచార్యుల వారి దృష్టిలోకి వెడితే, పెద్దలందరూ సమావేశమై దుర్యోధనాదుల్ని శిక్షిస్తే పగ మరింత పెరుగుతుంది. ఈ పెరిగిన పగతో ఏ రహస్యమైనటువంటి కుట్ర అమలు చేస్తాడో తెలియదు. తన సోదరులలో ఎవరికైనా ప్రమాదం ఏర్పడవచ్చు. అన్నిటినీ మించి ఒకవేళ దుర్యోధనుడికి ఏదైనా అపకారం జరిగిన, ఒకవేళ పెద్దలు ఏదైనా శిక్ష వేసిన, పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు బాధపడతాడు. ధర్మరాజు గారి దృష్టికోణం ఎలా ఉంటుందంటే ఆయనకి తమ్ముడైనటువంటి పాండురాజు మరణించాడు.
పాండురాజు మరణించాడనేటటువంటి క్లేశం నుంచి ఇంకా పెదనాన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడు పైకి రాలేదు. ఇంత శోక సముద్రంలో ఆయన ఉండగా తన బిడ్డలు పాండురాజు బిడ్డలు ఇంత దారుణమైన స్థాయికి వెళ్ళిపోతున్నారు అన్న విషయం ఆయన దృష్టిలోకి వెడితే ఆయన దానికి మరింత నొచ్చుకుంటాడు. మరింత నొచ్చుకున్న తరువాత జరిగేటటువంటి పరిణామం ఏమిటి? ఖచ్చితంగా ధృతరాష్ట్రుడు దుర్యోధనుణ్ణి దూరం చెయ్యడు. తనని అంటే ధర్మరాజుని, ధర్మరాజు యొక్క సోదరుల్ని దూరంగా పంపించే ప్రయత్నం చేస్తాడు. అది తర్వాతి కాలంలో ధృతరాష్ట్రుడు అమలు చేసిన ప్రణాళిక. రాజధానిని ఇచ్చినప్పుడు ఖాండవప్రస్థం ఇచ్చాడు. పేరు తెచ్చుకుంటున్నారన్నప్పుడు వారణావతానికి పంపించాడు. దూరంగా పంపించేస్తాడు. ఇద్దరూ కలహించకూడదు అన్న వంక పెట్టి పాండవులను దూరంగా పెట్టి ప్రజలకి దూరం చేస్తాడు. ప్రజలకి దూరం చేస్తే ప్రజలకి పాండవులకు మధ్య ఉండవలసినటువంటి సమన్వయం పోతుంది. అది పోయిందనుకోండి, భవిష్యత్తులో తాను రాచరికానికి వెళ్ళే అవకాశం ఉండదు. తన గుణములు శోభించవు. తన తల్లి ఏ ప్రణాళికతో, ఏ లక్ష్యంతో, ఎంత కష్టపడి శతశృంగం నుంచి హస్తినాపురానికి వచ్చిందో ఆ ప్రణాళిక నెరవేరదు. ఇన్ని కారణముల దృష్ట్యా ఆ విషయాన్ని చెప్పడం కన్నా చెప్పకుండా గుండెల్లో దాచుకోవడం మంచిది. ఎవరో రక్షిస్తారన్న దానికన్నా వాళ్ళ 5గురు తల్లితో కలిసి జాగ్రత్త పడడం మంచిది. అక్కడే ఉండడం మంచిది. పెద్దల యొక్క సమక్షంలోనే ఉంటే కొంతలో కొంత భయం దుర్యోధనుడికి ఉంటుంది. వాడి కుట్ర బయటికి వచ్చేస్తే తెగించే అవకాశం వస్తుంది. ఎందుకంటే తండ్రి రక్షణ కొడుక్కుంది దుర్యోధనుడికి. సోదరుల బలం ఉంది. హస్తినాపురంలో ఉన్నాడు. బంధుబలగం ఉంది. పక్కన శకుని మేనమా ఉన్నాడు. ఇన్ని బలగాల మధ్యలో ఉన్నవాడు దుర్యోధనుడు. తండ్రి లేని పిల్లలు వీళ్ళు. బలహీనమైన స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టడం కన్నా బయట పెట్టకుండా నీ గుండెలోనే దాచుకో. ఎవ్వరితో పంచుకోవద్దు. ఆ ఒక్క మాట వెంటనే అని ఇది భీష్మ, ద్రోణ, విదురాది పెద్దల దృష్టిలోకి కానీ ధృతరాష్ట్రుడి దృష్టిలోకి కానీ వెళ్లకుండా జాగ్రత్త పడి వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ గురువుల దగ్గర విద్యాభ్యాసం చేసి వృద్ధిలోకి వచ్చారు అంటే ధర్మరాజు గారు ఎంత దార్శనికుడై తన తమ్ముల్ని కాపాడుకున్నాడో మనకు అర్థమవుతుంది. అది ధర్మరాజు గారి యొక్క గొప్పతనం. సహజంగా లోకంలో ఎవరైనా తన వైపు నుంచి ఆలోచిస్తారు. తన వైపు నుంచి ఆలోచించినప్పుడు వెంటనే సమస్య వస్తుంది. అది అవతల వారి వైపు నుంచి ఆలోచించారనుకోండి, తాను సర్దుకోవడానికి అవకాశం కలుగుతుంది. పోన్లే ఇలా అనుకుంటున్నారేమో, ఈ ప్రేమ భావన ఉండవచ్చు. ఇంత ఇబ్బందిని కల్పించే కన్నా నేను కొంత సర్దుకుంటే అందరూ ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. ఇంతమంది ప్రశాంతంగా ఉండడం కోసం నేను ఒక్కడిని సర్దుకున్నందువల్ల వచ్చినటువంటి అప్రయోజనం ఏమీ లేదు. ఆ పైన ఓర్పు రక్షిస్తుందే తప్ప ఓర్పు పాడు చేసేది కాదు. కాబట్టి మా మెలకువలో మేము ఉండగా మేము రక్షణ పొందుతాం. ఇప్పుడు చెప్పడం వల్ల ప్రయోజనం కన్నా అప్రయోజనం ఎక్కువ కలుగుతుంది. ఎంత మంత్రాంగమో చూడండి, ఎంత దూరదృష్టితో ఆలోచిస్తాడో చూడండి. ఇది లెక్క కట్టడానికి ధర్మరాజు గారికి ఒక గంటో అరగంటో పట్టలేదు. మీరు భారతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా చిన్న వయస్సులో ఉన్నటువంటి ధర్మరాజు తమ్ముడు భీమసేనుడికి జరిగినటువంటి కుట్ర తెలుసుకున్నప్పుడు ఉత్తరక్షణం ప్రతిస్పందించి ఇది నీ గుండెలలోనే ఉంచుకో అని అన్నప్పుడు మీరు కొంతసేపు భారతాన్ని చదవడం ఆపి ధర్మరాజు గారు ఇలా ఎందుకు అని ఉంటాడు అన్నది ఆలోచిస్తే తరువాతి కాలంలో చాలా ఘట్టాలలో ధర్మరాజు గారి యొక్క ప్రవర్తన ఇలాగే ఉంటుంది. అలా ఉంది కాబట్టే ధర్మరాజు గారు యవరాజ్య పట్టాభిషేకం పొందగలిగాడు. అలా ఉంది కాబట్టే తన తమ్ముల్ని తాను రక్షించుకోగలిగాడు. అన్నిటికన్నా జీవితంలో చాలా చాలా గొప్ప విషయాలు ఏవి అంటే, ఒకటి ఓర్పు. ప్రతి చిన్న విషయానికి కూడా
నేనింత బాధపడిపోతున్నాను, నేనంత బాధపడిపోతున్నాను, నేనింత కష్టపడిపోతున్నాను, నా కష్టాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు, మేమింత ఇబ్బంది పడుతున్నామని తన కష్టాల్ని ఒక్కదాన్నే తాను గుర్తు తెచ్చుకున్న వాడికి విరుగుడేది అంటే అవతల వాళ్ళు తన గురించి ఆలోచిస్తున్న మంచిని కూడా జ్ఞాపకం చేసుకోవడం. నాకెందుకు లేరు, నాకు భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, విదురుడున్నాడు, ధృతరాష్ట్రుడున్నాడు అన్నాడు తప్ప నాకెవరూ లేరన్న మాట అనలేదు. చిన్న విషయాన్ని పెద్దది చేసి కలత సృష్టించవద్దు. మన జాగ్రత్త మనం తీసుకుంటే చాలు. ఇంతకన్నా హద్దు దాటితే పెద్దల దృష్టిలోకి నేను తీసుకెళ్ళక్కర్లేదు, అది వెళ్ళి తీరుతుంది. అప్పుడు నా ప్రమేయం ఉండదు. 2, నా భద్రత దృష్ట్యా కూడా ఇది మంచిది కాదు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఆలోచించినప్పుడు కొన్ని అత్యంత స్వల్పమైన సంఘటనలకి మనసులో పెద్ద పెద్ద స్థానాలు ఇవ్వకూడదు. ఏదో చిన్న విషయం ఉందనుకోండి, చిన్న ఇబ్బంది ఉందనుకోండి, ఆ చిన్న ఇబ్బంది కొంతకాలం ఉండాలి మనసులో, అంతేకాని శాశ్వతంగా దీర్ఘకాలం దాన్ని మనసులో ఉంచుకుని ఇక ఎప్పుడూ దానినే స్మరిస్తున్నారనుకోండి, అది ఎలా ఉంటుంది అంటే ఏదో నిప్పు అంటుకున్న తర్వాత దాన్ని ఊది 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 మంట చేస్తే ఎలా ఉంటుందో అలా మీ మనసులో ఏర్పడినటువంటి చిన్న గాయాన్ని మరుపునకు తేకుండా రాజేస్తే, అంటే బాగా ఊది పెంచితే అది స్పర్ధలు పెరగడానికి కారణమవుతుంది. స్పర్ధ వలన సాధించేది చాలా చాలా తక్కువ, ప్రేమ చేత సాధించేది చాలా గొప్పది. అందుకే సర్దుకున్నాడు కాబట్టే ధర్మరాజు గారు ఇద్దరి ప్రయోజనం నెరవేరింది. పెద్దవాళ్ళు కొంత శాంతి పొందారు. వ్యాసుడు తెలుసుకున్నాడు, ముందే చెప్పాడు, గతకాలంబు మేలు వచ్చు కాలము కంటెన్నన్నాడు. జరిగిపోయిన కాలం మంచిదమ్మా, వచ్చే కాలం మంచిది కాదు. నీ కళ్ళ ముందు పిల్లలు దెబ్బలాడుకుంటారు, నువ్వు చూడలేవు అన్నాడు. ఆ ఒక్క మాట చాలు. పెద్దవాళ్ళకి అత్యంత క్లేశమేమి అంటే తన కడుపున పుట్టిన పిల్లలు తన కళ్ళ ముందు దెబ్బలాడుకుని వాడింటికి వీడు వీడింటికి వాడు వెళ్ళనండం, వాడితో వీడు వీడితో వాడు మాట్లాడుకోనండం, ఇంకా అంతకన్నా పెద్ద శిక్ష పెద్దవాళ్లకు ఉండదు. ఆ పరిస్థితి పెద్దవాళ్ళకి రాకూడదు. దాని కొరక భీష్ముడు రాజ్యత్యాగం చేసింది, దాని కొరక బ్రహ్మచర్యం పాటించింది, దాని కొరక ఈ సామ్రాజ్యాన్ని ఇంత కష్టపడి రక్షించింది. విదురుడు రాజ్యాధికారం పొందకుండా మంత్రాంగం నెరపి కురు సామ్రాజ్యాన్ని కాపాడింది దానికోసమా? కళ్ళు లేని పెదనాన్న ధృతరాష్ట్రుణ్ణి తన తండ్రి అంత ఆదరించినటువంటి వాడా? ఆయనకి కొడుకులమయ్యుండి ఒక చిన్న విషయాన్ని మేము గుండెల్లో పెట్టుకోకుండా పెద్దది చేసి అల్లరి చేయమా? అప్పుడు ఏ లోకంలో ఉన్నా మా తండ్రి బాధపడడా? మా అన్నగారి పిల్లలు వీళ్ళు దూరమయ్యారు తప్ప దగ్గర కాలేకపోయారు, మాలా వీళ్ళు బతకలేకపోయారని మా తండ్రి బెంగపెట్టుకోడా? ఇంత చిన్న విషయాన్ని నేను జీర్ణం చేసుకోలేనా? అది ధర్మరాజు గారి యొక్క గొప్పతనం, అది ధర్మరాజు గారి ఆలోచన సరళి. అందుకే గుండెల్లో పెట్టుకో అన్నాడు. గుండెల్లో పెట్టుకోవడం ఎందుకు? మరిచిపో అనొచ్చగా. మరిచిపోతే ప్రమాదం వస్తుంది, అవతలవాడు మరిచిపోకపోవచ్చు. ఇప్పుడు తప్పుకున్నాడు కానీ రేపు ఇంకొకటి చేస్తాననొచ్చు. కాబట్టి మరిచిపోకో, గుండెల్లో పెట్టుకో, జ్ఞాపకం ఉంచుకో. వాడి ధోరణి మంచిది కాదు అని గుర్తుపెట్టుకో. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. నువ్వు ఆటలాడడం కోసం చెట్టు మొదలు కదిపినా వాడు దాన్ని పగకి కారణంగా తీసుకుంటాడు, నీ బలాన్ని లెక్క పెడుతూ ఉంటాడు. అందుకే నీ బలాన్ని ప్రదర్శించవలసినటువంటి సందర్భం 10 మంది పెద్దల ముందు వచ్చినప్పుడు ప్రదర్శించు. అనవసరంగా ప్రదర్శించడానికి ఉత్సుకత చూపించవద్దు. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకో. కాబట్టి మనసులో ఉంచుకో, రహస్యంగా ఉంచుకో, పైకి అనవలసిన అవసరం లేదు. ఎంత ఆలోచన చేశాడండి ధర్మరాజు గారు. ధర్మదేవతానుగ్రహంతో పెద్ద కొడుకు కావాలి అని పాండురాజు గారు అన్నాడు అంటే ఆయన సంతోషంగా ఉన్నాడు. కనీసం కొన్నాళ్ళైనా పెద్దలందరూ సంతోషంగా ఉన్నారు అంటే అటువంటి దుర్యోధనుడు ఉన్న చోట కూడా ప్రశాంతతని నెలకొల్పినటువంటి ఘనత ఎవరికి దక్కింది? ధర్మరాజు గారికి దక్కింది. భారతం చదువుకోండి, భారతం చదువుకోండి అని ఎందుకంటారంటే ఈ దృష్టికోణాన్ని అలవాటు చేసుకోండి, సంయమనాన్ని అలవాటు చేసుకోండి. లోకంలో
ఎప్పుడైనా సరే మనం వేరొకరి అభిప్రాయం కన్నా భిన్నమైన అభిప్రాయమును పొంది ఉండవచ్చు. అందులో ఏమీ అభ్యంతరం లేదు. మనకి ఒక అభిప్రాయం ఉండవచ్చు, ఇతరులకు వేరొక అభిప్రాయం ఉండవచ్చు. కానీ మా అభిప్రాయం మీ అభిప్రాయంతో సరిపడదు, మీ అభిప్రాయం నుండి మేము భిన్నంగా ఆలోచిస్తున్నాం అని చెప్పడం కూడా తప్పు కాదు. ఒకరు చెప్పినది అందరూ అంగీకరించాలన్న నియమం కూడా లేదు. కానీ నచ్చలేదన్న కారణంతో హద్దులు దాటినటువంటి ఆవేశాలకి వెళ్ళడం మాత్రం మంచిది కాదు. అన్నిటికన్నా మనుష్యుల యందుండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం అభిప్రాయముల యందు భేదము ఏర్పడినప్పుడు సంయమనము పాటించడం అనేటటువంటిది అత్యంత అవసరం. లేకపోతే ఇద్దరి వ్యక్తుల మధ్య వచ్చినటువంటి అభిప్రాయ భేదం ఒక్కొక్క సమయమునందు సమాజ శాంతికి విఘాతమును కల్పించవచ్చు, ఎందరి మనసో బాధపడడానికి కారణం కావచ్చు. అటువంటి సంయమన స్థితిని కోల్పోవద్దు. ఆ సంయమనాన్ని పాటించడం నేర్చుకో. అబ్దుల్ కలాం గారు కూడా పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు మీ అందరూ జీవితంలో నేర్చుకోవలసిన ప్రధానమైన విషయం, మీరు ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించకపోతే, దానికన్నా భిన్నంగా ఆలోచిస్తే తప్పకుండా ఆలోచించండి. కానీ మీరు వేరు అభిప్రాయంతో ఉన్నప్పటికీ కూడా సంయమనాన్ని కోల్పోవడం మాత్రం ఎన్నడూ చేయవద్దు అని హితం పలుకుతుండేవారు. ధర్మరాజు గారి నడవడి జాతికి నేర్పేటటువంటి సందేశం అది. అందుకే భారతంలో ధర్మరాజు గారి గురించి ఆలోచించండి అని ఎందుకంటారంటే, అలా అందరూ ఉన్నప్పుడు అన్ని చోట్ల అన్ని కుటుంబాలు శాంతియుతంగా ఉంటాయి. ఒక్కటి, మనిషి జీవితంలో డబ్బు చాలా చాలా ప్రధానమైనది. కానీ డబ్బు ఒక్కటే మనుష్యుల శాంతికి, డబ్బు ఒక్కటే కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడానికి కారణం మాత్రం కాదు. ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక్క పూట తిని ఒక పూట పలహారం చేసి పడుకోవలసినటువంటి కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉండే కుటుంబాలు ఉంటాయి. ఎంతో ఐశ్వర్యమున్న చెట్టు తొర్రలో నిప్పు పుట్టినట్టు పైకి పచ్చగా కనపడుతూ లోపల మాత్రం విలవిలలాడిపోతున్న కుటుంబాలు ఉంటాయి. ఎందుకని అంటే చిన్న చిన్న విషయాల్ని పెద్ద పెద్ద విషయాలు చేసుకోవడం మనిషి చేతిలో ఉంది. ఎంత పెద్ద విషయాన్ని సంయమనంతో చిన్నదిగా చూసి కలిసి ఉండడం మనిషి చేతిలోనే ఉంది. ధర్మరాజు గారిని చూసినప్పుడు ఒక చిన్న పిల్లవాడు అంతమంది పెద్దల మనశ్శాంతికి కారణం కాగలిగాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? అందుకు పాండురాజు గారు ధర్మదేవతానుగ్రహంతో నాకు పెద్దవాడు సంతానంగా రావాలి అని కోరుకున్నాడు. మహాభారతంలో ధర్మరాజు అన్న పరిశీలనం చెయ్యడం ఎందుకు అంటే, ధర్మరాజు గారి యొక్క ఆలోచన దృక్పథం సమాజంలో అందరూ అలవాటు చేసుకోవాలి. పంచమ వేదమైనటువంటి భారతం కేవలముగా వృద్ధులైపోయినటువంటి వారికి మాత్రమే కాదు. యథార్థమునకు భారతం బాగా ఎవరు వంట పట్టించుకోవాలి అంటే యువకులు బాగా వంట పట్టించుకోవాలి. ఎందుకని అంటే జీవితం వాళ్ళది, మనశ్శాంతి వాళ్ళది, కుటుంబాలను శాంతియుతంగా, దేశాన్ని శాంతియుతంగా ఉంచవలసిన వాళ్ళు. అందుకే ధర్మరాజు గారి జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే అక్కడే ఇమడగలిగాడు. ఎంతగా ఇమడగలిగాడంటే భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, దుర్యోధనుడు కానీ, దుర్యోధనుడి తండ్రి అయిన ధృతరాష్ట్రుడు కానీ ధర్మరాజుకి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యడం సాధ్యం కాదని వేలెత్తి చూపించడం వాళ్ళకు అవకాశం లేకుండా పోయింది. అంటే అంత ప్రతికూల పరిస్థితిలో అంతటి ఆనుకూల్యతని సాధించుకున్నాడు. మామూలుగా అనుకూలమైన స్థితిలో అనుకూలంగా ఉండడం చాలా తేలికండి. ప్రతికూల పరిస్థితులలో ఉండి ఒక పరమ ప్రయోజనం కోసం నిలబడగలగడం గొప్ప. నేను ఇలా అన్నానని మీరేమనుకోకండి. మనందరం ఉద్యోగాలు చేస్తాం. మనందరం చేసే ఉద్యోగానికి దేశరక్షణ కోసం ఒక సబ్మెరైన్లో ఉద్యోగం చేయడానికి తేడా లేదు. ఒక సబ్మెరైన్లో ఉద్యోగం చేసేవాడు సబ్మెరైన్లోకి వెళ్ళిన తరువాత ఎన్నాళ్ళు సబ్మెరైన్లో ఉండాలి ఎవరు చెప్పరు. అది పరమరహస్యం. అది సముద్రం లోపల పెడుతుంది ఓడ. అది సముద్రం పైన వెళ్ళదు, ఎక్కడో కొన్ని మైళ్ళ లోతుకి వెళ్ళి వెడుతుంది. కాబట్టి సూర్యరశ్మి కనపడదు.
సముద్రం మధ్యలో ఉంటుంది. ఏ చిన్న కన్నం పడినా అయిపోయినట్టు. 12 గంటలకు ఒకసారి కళ్ళు మండిపోతే ప్రాణవాయువు తగ్గింది అని. ఇప్పుడంటే అణుశక్తితో వచ్చినటువంటి కొత్త సబ్మెరైన్స్ వచ్చాయి. అవి 12 గంటలకు ఒకసారి పైకి వస్తే అది కూడా సముద్రం మీదకి రాదు, ఎక్కడో పైన ఉన్నటువంటి ఒక పరికర సహాయంతో గాలిని లోపలికి తీసుకుంటే 12 గంటలు మళ్ళీ ప్రాణవాయువు అందుతూ ఉంటుంది. గడ్డం చేసుకోవడానికి కూడా వీల్లేదు అందులో ఉన్నంతకాలం, ఎందుకంటే ఎక్కడైనా అడ్డుపడుతుందని చెప్పి క్షురకర్మ కూడా చేయడానికి వీల్లేదు. అలా ఉండి ఇబ్బంది ఏర్పడినప్పుడు రాత్రి లేదు పగలు లేదు, అంత కష్టపడి పనిచేసి ఇంకా ఇంకా పని యందు ప్రేమ ఎలా పొందాలో వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అందులో అంత కష్టపడతారు. ఒక్కొక్కసారి నెల పైచిలకు అందులో ఉండి ఓ కుటుంబంతో సంబంధాలు ఉండవు, ఏమీ తెలియవు. ఈ మధ్యనే నాకు సబ్మెరైన్లో పనిచేసిన ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన నాతో ఒక మాట చెప్తే నా మనసు కదిలిపోయింది. ఆయన సబ్మెరైన్లో ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత 47 రోజుల తర్వాత తిరిగి వస్తే ఆయన కూతురు అప్పటికి మరణించి నెల్లాళ్ళయింది. వాళ్ళు దేశ రక్షణ కోసం పోరాడుతున్న మహానుభావులు ఎక్కడో సముద్ర గర్భంలో సబ్మెరైన్లో వెళ్ళి జీవితాలు గడిపి వాళ్ళు దేశ రక్షణ చేస్తున్నారు. మామూలుగా బ్రతకడానికి సముద్ర గర్భంలో సబ్మెరైన్లో పనిచేయడానికి తేడా లేదు. నేను అతన్ని ఒక ప్రశ్న వేశా, ఏమయ్యా 47 రోజుల తర్వాత భూమి మీదకు వచ్చిన తర్వాత అది రోహిణి కార్తె అయితే మీరు తట్టుకోగలరా అని అడిగా. అతను నవ్వి నాతో అన్నాడు, మీ భాషలో చెప్పాలంటేనండి భగవంతుడి దర్శనమైతే ఆయన తేజస్సుకి కళ్ళు ఎలా తట్టుకోవో మేము అలాగే తట్టుకోలేమండి 2 రోజులు అన్నాడు. మీ భాషలో చెప్పాలంటే అన్నాడు. ఎందుకనంటే భగవద్ దర్శనం గురించి కోటి సూర్యుల పగిది అంటుంటాం కదా, దాన్ని వాడాడు. ఈ మాట ఎందుకు వాడేవన్నారు, మీ ఉపన్యాసాలు ఎక్కువ విని పూనిక పొందానన్నాడు. చాలురా నాయనా నా జీవితానికి ఇది అన్నాడు. అంటే అంత కష్టపడి అందులో ఉండి రాణించి ఉద్యోగం చేసి పైకొచ్చి జీవించి వాళ్ళు సంతోషిస్తున్నారు. వాళ్ళ వలన మనందరం జీవించి ఉన్నాం. ప్రతికూల పరిస్థితిలో తట్టుకుని నిలబడడం గొప్ప. అనుకూల పరిస్థితులలో అన్ని అనుకూలంగా ఉంటే నిలబడడం గొప్ప ఏమిటండి? ఇటువంటి దుర్యోధనుడు, ఇటువంటి ధృతరాష్ట్రుడు, ఇటువంటి దుర్యోధనుడి సోదరులు, పక్కన ఉన్నటువంటి శకుని, ఇంతమంది మధ్యలో ఉంటూ ఆయన గుణములు ఎంత ప్రకాశించాయంటే పౌరులందరూ కూడా ఎప్పటికైనా ఈ ధర్మరాజే మాకు రాజు కావాలి, మళ్ళీ పాండురాజు రాజ్యం చేసినట్టుంటుంది. ఈ పాండవులు తేజోంశ సంభవులు, ఈ పాండవులు రాజ్యానికి రావాలి, 5 అని అనిపించుకున్నారు. అంటే అది ఒక రాత్రి వస్తుందండి. ఒక వ్యక్తి కీర్తి పొందాలి అంటే ఒక్క రాత్రి రమ్మంటే వచ్చేది కాదు. ఎన్ని సంవత్సరములు అశిధారావ్రతంగా ఆయన కష్టపడితేనో వచ్చిన కీర్తి. అసూయ పెంచుకు రాళ్ళేయడానికి నిమిషం పట్టచ్చు, కానీ కీర్తి సంపాదించుకోవడానికి ఎంతకాలం పడుతుంది, ఎంత జాగ్రత్తగా ఆయన ప్రవర్తించవలసి ఉంటుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ప్రవర్తించారో భారతాన్ని చదువుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు యవరాజ్య పట్టాభిషేకం ధర్మరాజుకి చేశాడు అని కనపడుతుంది. కానీ ఆయన యవరాజ్య పట్టాభిషేకం పొందింది అంత అనుకూలమైన పరిస్థితిలో కాదు. పాండురాజు కాదు ఇచ్చింది, ధృతరాష్ట్రుడు ఇచ్చాడు. ఎలా అంటే గుండెల నిండా కోరిక దుర్యోధనుడికి ఇవ్వాలని. దుర్యోధనుడికి ఇవ్వండి, ధర్మరాజుకొద్దు అన్నవాడు ఒక్కడు లేకుండా ఉండేటట్టుగా ధర్మరాజు బతికాడు. అదే మాటలండి. ఈ పరిణతి ఎవరిది? ఒక పిల్లవాడిది. ఆయన దార్శనికుడు. ఆయన యొక్క నేతృత్వంలో 4 అలా నడిచారు. ఈ 5 నడిచి పెద్దల దగ్గర నుంచి ప్రజల వరకు రాజైతే ధర్మరాజే అవ్వాలి అని అనిపించుకుని యవరాజ్య పట్టాభిషేకాన్ని పొందాడు. అది కదు పట్టుదలంటే, అది కదు జీవితంలో వృద్ధిలోకి రావడం అంటే. రావాలి అని అనుకుందనుకోండి, అది ఎలాగైనా వస్తుంది. మీరు చూడండి, కొన్ని తీగలు ఉంటాయి. ఆ గోశాలలో ఉంది, నేను మొన్ననే చూసి ఆశ్చర్యపోయాను. కొత్తగా ఓ కరివేప చెట్టు అక్కడ పెడితే ఇన్నాళ్ళది గోడెక్కేది, అది ఎప్పుడు గాలిలో అసలు వేలాడిందో నాకు ఆశ్చర్యపోయాను.
అది వేలాడి వచ్చి కరివేపు చెట్టుకుని పట్టుకుని దానికున్న చిన్ని కొమ్మలెక్కి పాకేస్తోంది. అంటే దానికి ఆధారం కావాలి, పాకాలనుకుంది. నేను పాకి తీరాలి, నాకేదో ఆధారం కావాలి, నాకు ఈ చిన్న గోడ చాలటల్లా అనుకుంది. దానికి ఎదురుకుండా దూరంగా ఒక కరివేపు చెట్టు కనపడింది. అదో చిన్న చెట్టు, చిన్నదో పెద్దదో కొంత పాకడానికి చాలనుకుంది. అది అందుకోవాలి, కొంచెం దూరంగా ఉంది కదా. అది గాల్లో వేలాడుతూ పెరిగింది. పెరిగి ముందుకొచ్చి ఎప్పుడో అప్పుడు గాలికి ఊగినప్పుడు టక్కని అందుకుని చుట్టుకుని పెరిగి విప్పడానికి వీలు లేకుండా పెనవేసుకుని చుట్టేసింది. ఓ 20 రోజుల క్రితం వేసిన కరివేప చెట్టు. వృద్ధిలోకి రావాలన్న కోరిక నీకు ఉండాలి, కానీ నువ్వు ఎదగలవు. అది లేకపోతే అన్నీ కావాలంట. ఏదో లేదు, నేను చదువుకోలేదంటే అలాగే ఉంటుంది. నేను చదువుకు తీరాలనుకున్న లాల్ బహదూర్ శాస్త్రి గారికి వరదలలో ఉన్న గంగానది ఆయన అడ్డగించలేకపోయింది. వీపుకి పుస్తకాలు కట్టుకుని ఈది వెళ్ళి చదువుకున్నాడు మహానుభావుడు. మనిషి జీవితంలో నేను ఒకటి సాధించాలి, నేను ఇది సాధించాలన్న సంకల్పం ఉంటే ఆ సంకల్పం ఏం చేస్తుందంటే దారులు వెతుక్కునేటట్టు చేస్తుంది. అలా దారులు వెతుక్కునేటట్టు చేస్తుంది అనడానికి ఒక తీగ చాలు పాఠం చెప్తుంది. ఇది యథార్థంగా జరిగింది. నేను ఆ గోశాలలో కరివేప చెట్లకి నీళ్లు పోస్తూ ఆ తీగని చూసి కొంతసేపు అలా ఉండిపోయా. ఇది ఇలా ఎలా వచ్చిందిరా, అసలు ఆధారం లేకుండా గాలిలో వచ్చి ఎలా పట్టుకుంది ఈ కరివేప చెట్టుని. అది చిన్న చెట్టు, దాన్ని చుట్టేసింది. ఎప్పుడు చుట్టేసిందో తెలియదు, 2-3 రోజుల్లో కళ్ళు కప్పి చుట్టేసింది. నేను విప్పేశాను, ఎందుకంటే ఆ చెట్టు చచ్చిపోతుంది. విప్పేసి మళ్ళీ గోడ మీద పెట్టేశాను. అట్టే పాకే, దీన్ని పట్టేకు నువ్వు, ఇది నీ బరువు తట్టుకోలేదమ్మాయి అని. ఎందుకని అంటే, అమ్మాయి అని ఎందుకన్నానంటే తీగ కదూ, అందుకు నా సంప్రదాయంలో ఉన్నాను. కాబట్టి చెట్టు పురుషుడు, తీగ స్త్రీ కదూ, అందుకని అటు ఎక్కించాను. ఓన్లే ఇది బాగా పెద్దదైన తర్వాత నువ్వు అల్లుకుందువు కానివి, ఆ దారుఢ్యం పొందని అని మళ్ళీ గోడ మీదకి ఎక్కించాను. ఏమో మళ్ళీ నేను 4 రోజులు పోయిన తర్వాత వెళ్ళేటప్పటికి మళ్ళీ అల్లేసుకుంటుందేమో నాకు తెలియదు. అంటే ఒక తీగ తాను పాకాలనుకుంటే గాలిలో వచ్చి పట్టుకుని పాకేసింది. ఎన్ని ప్రతికూలతల మధ్యలో ధర్మరాజు యవరాజ్య పట్టాభిషేకం పొందాడు. భారతం చదవండి చదవండి అంటే, భారతం పదవీ విరమణ చేసిన తర్వాత అండి అంటే ఎందుకది? భారతం ఎవరు చదువుకోవాలి అంటే పెద్దలు చదువుకోవాలి, పిల్లలు చదువుకోవాలి. ఇది చదువుకున్న నాడు ధర్మరాజు గారు ఇలా బ్రతికాడు, మేమెందుకు బ్రతకకూడదన్న పూనికొస్తుంది. అంతేకాని అయిందానికి కాందానికి చిన్నప్పటి నుంచి ప్రతిదానికి నేరాలు చెప్పడం అనే ప్రవృత్తి ఎందుకు పోతుంది అంటే, పిల్లలకి ధర్మరాజు గారి కథ చెప్పారనుకోండి, ప్రతి చిన్నదానికి అమ్మ అన్నయ్య అని, లేకపోతే అమ్మ చెల్లి అని నేరం చెప్పడం పోతుంది. ఏదైనా గుండెల్లో పెట్టుకోవడమే. పెద్దవాళ్ల మనసుకి శాంతికి భంగం కలగకుండా మనం ప్రవర్తించాలన్న పూనిక చిన్నప్పటి నుంచి వస్తుంది. ఎన్ని ప్రతికూలతలు ఉన్నాయో అన్ని ప్రతికూలతల మధ్య తనని తాను నిరూపించుకుంటాడు. సబ్మెరైన్లో పనిచేసేవాడు కాబట్టి అంత గొప్ప స్థితిని పొందాడు. ధృతరాష్ట్రుడికి వేరు మార్గం లేదు. ఇక ధర్మరాజు గారికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి తీరవలసిందే. ఆ స్థితిలో యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు. అయితే గమ్మత్ ఏమిటి, ఆయన స్థాయి ఏమిటి? ధర్మరాజు గారిది యువరాజు. ఆయన ఇంకా సార్వభౌముడుగాడు, చక్రవర్తిగాడు, రాజుగాడు, పైన ధృతరాష్ట్రుడు ఉన్నాడు. కానీ అప్పటి వరకు ఆ రాజ్యానికి ప్రధానమైన రక్షణ ఎవరు అంటే భీష్ముడు. స్వచ్ఛంద మరణం వరం ఉంది. గురువు పరశురాముణ్ణే ఓడించాడు. అటువంటి భీష్ముడు కాపాడుతుండగా దండయాత్ర చేయడమే హస్తినాపురం మీద, కురురాజ్యం మీద ఎవరు సాహసించాల? చరిత్రని మొదటిసారి తిరగరాశారు ధర్మరాజు సోదరులు. భీష్మ సహాయంతో కాదు, యువరాజయ్యుండి తన తమ్ముల యొక్క సహాయంతో, వాళ్ళు నేర్చుకున్న విద్యాబలంతో రాజులందరినీ ఓడించి యువరాజ స్థానంలో ఉండి సార్వభౌముడిగా వెలుగొందాడు. నలుగురు తమ్ములను బలిమి దాలుగు దిక్కులనూర్చి రాజనందనుల దర్పమడంచుచు భురివస్తురాసులగుని వచ్చి ఈన్గుని విశుద్ధ యశోనధి ఒప్పే ధర్మజుండలఘుడు యవ్వరాజ్యయుతుడయ్యును పెంపున సార్వభౌముడై. అది నన్నయ్య గారి హృదయం.
అది ఎంత గొప్పగా తనతో నడిపించుకోవడం అన్నది నేర్పాడంటే, తండ్రి బిడ్డల్ని నడిపించాడంటే సహజమైన ప్రేమ. అందులో పిన్ని పిల్లలు ఉన్నారు, ఇద్దరు నకుల సహదేవులు. కానీ పిన్ని పిల్లలు అన్న మాట ఆయనకి ఉండదు. తన వెంట నలుగురిని ఎంత బాగా తిప్పి కాపాడుకున్నాడు, ఎంత వృద్ధిలోకి తెచ్చాడంటే, నలుగురు తమ్ములున్ బలిమి నాలుగు దిక్కులు నోర్చి, నలుగురు తమ్ముళ్ళు ఈయన యువరాజు అయిన తర్వాత 4 దిక్కుల దండయాత్ర చేశారు. రాజనందనుల దర్పమడంచుచు, రాజకుమారుల యొక్క దర్పమంతా అణచి, భూరి వస్తురాసుల గొనివచ్చి ఈన్గొని, అనేకమైనటువంటి అమూల్యమైన బహుమానాలు తీసుకొచ్చి ఆ రాజుల దగ్గర నుండి ధర్మరాజు గారికి ఇస్తే వాటన్నింటినీ స్వీకరించి మళ్ళీ పాండురాజా అనిపించుకున్నాడు. ఈన్గొని విశుద్ధయచో నిధి ఒప్పే, గొప్ప కీర్తివంతుడయ్యాడు. ధర్మజుండలఘుడు, ఎంత పెద్ద మాట అండి. లఘు అంటే చిన్నది, అలఘుడు చిన్నవాడుగాడు, యువరాజు అంటే చిన్నవాడు, ధృతరాష్ట్రుడు పెద్దవాడు, భీష్ముడు పెద్దవాడు, ధర్మరాజు చిన్నవాడు. వయస్సులోనేమో నిర్వహణలో, పరాక్రమంలో, వ్యూహరచనలో ఎంతటివాడు అంటే యవ్వరాజ్యయుతుడయ్యును పెంపున సార్వభౌముడై. యువరాజైన సార్వభౌమ పదవిలో ఉన్నవాడు ఏ స్థానాన్ని పొందుతాడో ఆ స్థానాన్ని పొందాడు. 4 తమ్ముళ్ళని 4 దిక్కులకి పంపించి అంత గొప్పగా రాజ్యాన్ని విస్తరించి పరిపాలన చేశాడు. సహజంగా ఇది ఎవరికి కంటకప్రాయం అవుతుంది? దుర్యోధనుడికి కంటకప్రాయం అవుతుందా అవదా? ఆయనకి మొదటి నుంచి కోరిక ఏమిటంటే ధర్మరాజు గారు ఎదగకూడదు, ధర్మరాజు గారు యువరాజు కాకూడదు. ఆపలేకపోయాడు. ఎందుకు ఆపలేకపోయాడు? ఎన్ని కుట్రలు చేసినా ఎందుకు ఫలించవు అంటే అక్కడ ధర్మం ఉంది. ధర్మదేవత యొక్క అంశలో వచ్చాడు. వెనక ధర్మరాజు చేత రక్షింపబడుతున్న సోదరులు. ఇది పాండురాజు గారు కోరుకున్నది. ఇన్ని కుట్రలు చెయ్యండి, ఇన్ని కుతంత్రాలు చెయ్యండి, ధర్మాన్ని పట్టుకున్నవాడి ముందు అవి పనిచేస్తాయని అనుకోవడం అవివేకం. అందుకే ధర్మరాజు గారు శోభిల్లేడు. ఎన్ని ప్రతిబంధకాలు వచ్చాయో అంత గొప్పగానూ ఎదిగాడు మహానుభావుడు. నాకు ఇవి చెప్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. ఇవన్నీ గోశాలలో ఉన్నాయండి, మీరు చూడాలి. కానీ గోశాలలో కరివేపాకు చెట్టు పెరట్లో ఉంటుంది. అది మనం వేసింది కాదు. ఆ కరివేప చెట్టు ఏమైందంటే అది పుట్టి ఇలా పైకి వచ్చింది. ఇలా పైకి వస్తున్నప్పుడు ఏమైందంటే దాన్ని ఇంకొక బలమైనటువంటి చెట్టు అడ్డుకుంది. అది అయ్యో నేను పెరగడానికి అవకాశం లేదు కదా అని ఆ చెట్టు మరణించలేదు. అదేం చేసిందంటే ఇలా అడ్డంగా తిరిగింది. అడ్డంగా ఎంతవరకు తిరిగిందంటే ఇంకా ఈ చెట్టు పైనున్నది నన్ను ఆపదు అన్న వరకు తిరిగి మళ్ళీ ఇలా నిలువుగా పెరిగింది. మీరు ఆ చెట్టును చూశారనుకోండి, అన్ని చెట్లు ఇలా ఉంటాయి, అది ఇలా 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 ఉంటుంది. ఎందుకంటే తనకు అడ్డొచ్చేదాంతో గొడవ పెట్టుకోలేదు, తప్పుకుని పెరిగింది. అలా పెరిగినవాడు ధర్మరాజు తప్ప దుర్యోధనుడితో శత్రుత్వం పాటించలేదు. పెద్దలు బాధపడతారు, వాడు మారాలి, వాడు తెలుసుకోవాలి. అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపగలమా అని ఎప్పటికో అప్పటికి తెలుసుకుని మనసు మారాలి. నా తమ్ముడుగా నిలబడాలి, మేము 105 కలిసి బ్రతకాలి అని కోరుకున్నాడు తప్ప ధర్మరాజే కోరుకుంటే అంత స్థాయికి వెళ్ళినవాడు ఎప్పుడో మట్టు పెట్టేశాడు దుర్యోధనుడు. అది ఆయన పెద్ద మనస్సు, అది ఆయన యొక్క హృదయ వైశాల్యం. ఇంట ఒక్కడటువంటి వాడు ఉంటే చాలు, ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఊరికొక్కడటువంటి వాడు ఉంటే చాలు, ప్రతి ఊరు సంతోషంగా ఉంటుంది. వాళ్ళు మహాత్ములు. అలా బ్రతకడం నేర్చుకో అని చెప్పడానికి భారతం చదవమంటారు. కాబట్టి పెంపున సార్వభౌముడై. కానీ ఇది జీర్ణం అవని వాళ్ళిద్దరు ఉన్నారు. పైకి సంతోషిస్తున్నట్టుగా ఉంటాడు ధృతరాష్ట్రుడు, కానీ నిజానికి ఆయనకి సంతోషం కాదు. పైకి సంతోషంగా ఉన్నట్టు కూడా ఉండకుండా బుసల కొడుతూ ఉంటాడు దుర్యోధనుడు. రోజు రోజుకి పెరిగిపోతున్నాడు ధర్మరాజు. ఇక ఆపడం సాధ్యం కాదన్న స్థితికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఓ రోజున తన కుట్రని బయటపెట్టాడు.
ధర్మరాజు ఇలాగే ఇక్కడ ఉండి యువరాజుగా పరిపాలన చేస్తే ప్రజల మనసులలో సుస్థిరమైన స్థానాన్ని పొందేస్తాడు. ఇప్పటికే పొందేశాడు. ఆ స్థితిలో ఏ కారణం చేత కూడా ఇక నేను భవిష్యత్తులో రాజయ్యే అవకాశం లేదు. నాన్న, నువ్వు నాకు రాజ్యం ఇవ్వాలని అనుకుంటే నీకు ఇవ్వాలనుందిరా అని జపం చేస్తే నాకు రాదు. మొట్టమొదట కావలసింది ఈ పాండవుల్ని దూరంగా పంపించేయి. వాళ్ళు హస్తినాపురంలో ఉండకూడదు. ఇది ఎప్పుడు ఊహించాడు ధర్మరాజు? చిన్న వయసులో ఊహించాడు. అది ఇప్పుడు ఫలిస్తోంది. వీళ్ళని ముందు దూరంగా పంపించు. దూరంగా పంపించిన తర్వాత, దూరంగా అన్న మాటలో భౌగోళికంగా దూరంగా ఉండాలి, బంధువులకు దూరం అయిపోవాలి, ప్రజలకు దూరం అయిపోవాలి, అందరికీ దూరం అయిపోయి రక్షణ అన్న 3 అక్షరాలకి వీళ్ళు దూరంగా ఉన్న తర్వాత అదును చూసి 5గురిని కుంతీదేవితో కలిపి మట్టు పెట్టేస్తారు. ఇక ప్రతిబంధకం ఉండదు. పాండవులు ప్రమాదంలో పోయారని చెప్తారు. నీ చేతికి మట్టి అంటదు, నా చేతికి మట్టి అంటదు, నేనే యువరాజు. ఆ తర్వాత రాజ్యం అకంటకంగా నాకు లభిస్తుంది. అది ఇద్దరి యొక్క ఆలోచనల్లో తేడా. అందుకే ఈ 2 ఆలోచనలు పెరిగి పెద్దవడమే అంత పెద్ద సంగ్రామానికి కారణమైంది. మొగ్గలో తుంచి ఉంటే ధృతరాష్ట్రుడు భారతం ఇంకొకలా ఉండేది. కానీ అలా తుంచితే అధర్మం ఎలా పోతుంది? అందుకే దుర్యోధనుడు అలా పెరిగాడు. ధృతరాష్ట్రుడు చెయ్యి కలిపాడు. భారతం కొన్ని విషయాలు నేర్పుతూ ఉంటుంది. ఎక్కడైనా ప్రేమ ఉండాలేమో కానీ ఒక తప్పు పని జరిగినప్పుడు మాత్రం కూర్చోపెట్టి నిర్మోహమాటంగా పిల్లలకి మంచి నేర్పడంలో, వాళ్ళ తప్పు ఎత్తి చూపించడంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదు. అలా రాజీ పడ్డం అలవాటు అయిపోయిందనుకోండి, ఆ తర్వాతిక వాళ్ళు చెప్పినా వినడానికి సిద్ధంగా పిల్లలు ఉంటారు. అందుకే ఆ చెప్పడం ధృతరాష్ట్రుడికి రాలేదు. పుత్ర వ్యామోహం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే యుక్తాయుక్త విచక్షణని కప్పేసి నిజమే నా కొడుక్కి రాజ్యం రావాలి. ఎలా వస్తుంది? ధర్మం బట్టి ఆలోచించినా రాదు. ఎందుకనంటే దుర్యోధనుడి కన్నా పెద్దవాడు ధర్మరాజు గారు, పైగా రాజైన పాండురాజు యొక్క పెద్ద కుమారుడు, ఆయనకే వెళ్ళాలి. కానీ ఎంతసేపు వీళ్ళవాదన ఏమిటంటే నేను గుడ్డివాణ్ణి కాబట్టి నాకు రాజ్యం రాలేదు, కానీ లేకపోతే అసలు పాండురాజుకి రాజ్యం ఎలా పెడుతుంది, కాబట్టి నా కొడుక్కి రాజ్యం రావాలి. అది వీళ్ళ ఆలోచన. జ్ఞాతి వైరం దానికి తోడు. కాబట్టి వీళ్ళని దూరంగా పంపించమన్నాడు. దూరంగా పంపించడం అంటే ఎలా సాధ్యం? అంత తేలిక పాండవుల్ని దూరంగా పంపడం? భీష్ముడు అడుగుతాడు, ఎందుకు పంపిస్తున్నామని అడుగుతాడు. ద్రోణుడు అడుగుతాడు, విదురుడు అడుగుతాడు. వీళ్ళకి జవాబు చెప్పడం ఎలా? అందుకే పైకి ఎంతో ప్రేమ నటించాడు ధృతరాష్ట్రుడు. అన్నిటికన్నా ప్రమాదం ఎక్కడ ఉంటుందంటే శత్రుత్వం తెలిసిపోయిందనుకోండి చాలా తేలిక. ప్రేమ నటిస్తున్న శత్రుత్వం ఉందనుకోండి చాలా ప్రమాదం. అది ఎవరూ పసిగట్టలేరు. ప్రేమ నటిస్తూ ఒక మాట అన్నాడు, మీరు బాగా బడలిపోయారు, మీరు కొంతకాలం పాటు సంతోషంగా కాలం గడపండి, హాయిగా ఆనందంగా ఉత్సవాలు చేసుకుంటూ మీరు 6 పాండవులు 5 తల్లి కుంతీదేవి, మీరు 6 వేరుగా ఉండి సంతోషంగా గడిపి మళ్ళీ హస్తినాపురానికి రండి. అంటే మీ యువరాజు పదవికి ఏం భంగం లేదు, యువరాజుగానే అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళు. అలా పెడుతూ ఉంటారు రాజులు. అది అడ్డెట్టాడు. పెట్టి వారణావతానికి వెళ్ళన్నాడు. దీనికి అమలు చేసిన వాడు దుర్యోధనుడు. పురోచనుడు అని వేరొక దుర్మార్గుడి సహాయం తీసుకున్నాడు. తీసుకుని ఆయనతో ఒక ఇల్లు కట్టించాడు. అది లక్క ఇల్లు. ఆ లక్క ఇల్లు దానికున్న గొప్పతనం ఏమిటంటే అది కట్టినప్పుడు పైకి కనపడకుండా లోపల లక్క, మద్దిబంక, నూనె, నెయ్యి వీటిని ఉంచి కట్టాడు. చిన్న అగ్ని రవ్వ తగిలిందనుకోండి, మెల్లిమెల్లిగా కాలడం కాదు, భగ్గుమని కాలిపోతుంది ఆ భవనం అంతా. చతుశాలలో కూడా అలాగే నిర్మాణం చేశారు ఈ పదార్థాలతోటి. ఇప్పుడు ఏదో ఒక రోజున అదును చూసి ఏమార్చి అంటారు చూసారా, నిజంగా వాళ్ళు విశ్రాంతి కోసమే వెళ్ళారు అన్న భావన ప్రజలకి కలగాలి. అబ్బా ఎంత మంచివాడు ధృతరాష్ట్రుడు,
పాపం పాండవుల మీద ఎంత ప్రేమో, తన పిల్లల్ని ఇక్కడుండి పనిచేయమన్నాడు, వాళ్ళని వెళ్ళి విశ్రాంతి తీసుకోమన్నాడు. ఎంత మంచి ఇల్లు దీనికోసం కట్టించాడు, కట్టించి అక్కడ మీరు సంతోషంగా గడిపి రెండని పంపించాడు అని అనుకోవాలి. ఇలా వెళ్ళగానే అలా అగ్ని అంటుకుంటే అనుమానపడరు, అలా అంటుకోకూడదు. కొన్నాళ్ళు వాళ్ళు ఉండాలి. ఉండి వాళ్ళు సంతోషంగా ఉన్న తర్వాత ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిందంటే అది ఎవరు చేసింది కాదు, దైవం యొక్క నిర్ణయం. దైవ నిర్ణయం చేత హఠాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించి ఆ ఇంట్లో కాలిపోయారు. నేను ఒక అందుకు పంపాను, ఒకలా అయింది అని ఓ దొంగ ఏడుపు ఒకటి ఏడి చేస్తే సరిపోతుంది అని నిర్ణయం చేసుకున్నారు. కానీ మంత్రాంగం అంటే మంత్రాంగం. ఆ రాజ్యమునకు మంత్రి విదురుడు, మహానుభావుడు, పెద్ద మనసున్నవాడు, ధర్మపక్షపాతి, తండ్రి లేని పిల్లలు అని ప్రత్యేకమైన ప్రేమ ఉన్నవాడు. ఆ పైన 5 ధర్మాత్ములు. కుంతీదేవి మహాతల్లి, నిజంగా స్త్రీలకందరికీ కూడా ఆమె ఆదర్శమూర్తి. అటువంటి తల్లి, అరే ఏ కారణం లేకుండా ఈ దుర్మార్గుడు పంపడే, ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కలిసి ఇంత ప్రేమగా పంపడమా వీళ్ళని వారణావతానికి? ఏదో ఉంది. అందుకే ధర్మరాజు గారు రథం ఎక్కుతున్నప్పుడు చెవిలో గొణిగాడు, నిన్ను పంపుతున్నాడు కానీ కొన్ని విషయాలతో జాగ్రత్తగా ఉండు అని చెప్పి అందులో అగ్ని అన్న విషయం కూడా గొణిగాడు. అడిగింది కుంతీదేవి, ఏమిటి ఆయన నీ చెవిలో రహస్యం చెప్పాడు అని. ఏమీ లేదులే అమ్మా, ఈ విషయాలలో పరాకుగా ఉండమని చెప్పాడు, అందులో అగ్ని ఉంది అన్నాడు. ధర్మరాజు గారు ఎంత తెలివైన వాడు అన్న విషయాలు కొన్ని విషయాల ద్వారా తెలుస్తాయి. ధర్మం అంటే ఏదో మౌఢ్యంగా అలా పాటించేశాడు అని కాదు. ఆయన ఒక రాజకుమారుడుగా ఎంత మంత్రాంగం ఉన్నవాడు, ఎంత తెలివైన వాడో తెలుస్తుంది. ఆయన భవన ప్రవేశం చేస్తూనే ఆ భవన నిర్మాణం చేసినటువంటి పురోచనుడు ఇల్లంతా చూపిస్తున్నాడు, ఆ చతుశాలలు అన్నీ చూపిస్తున్నాడు. చూస్తూనే గోడల దగ్గరికి వెళ్ళి వాసన చూసి తెలుసుకున్నాడు, ఇందులో నెయ్యి ఉంది, నూనె ఉంది, మద్దిబంక ఉంది, లక్క ఉంది అని తెలుసుకున్నాడు. అంటే సామాన్యమైన వ్యక్తి వాసన చూస్తే పసిగడతాడంటారు చూసారా, అది ధర్మరాజు గారే. వాసన చూసి పసిగట్టాడు. ఆయన ఏం గోకో కన్నం పెట్టో చూడలేదు, ఇందులో ఏమున్నాయి ప్రయోగశాలకు పంపించింది. వాసన చూసి చెప్పాడు. అది ఎవరితో చెప్పాడో తెలుసా? అర్జునుడికి చెప్పలా, నకులుడికి చెప్పలా, సహదేవుడికి చెప్పలా, భీముడికి చెప్పాడు. భీముడికి ఎందుకు చెప్పాలి, మిగిలిన వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు అంటే, అగ్ని ప్రమాదం సంభవించింది అనుకోండి, అక్కడ ఓ బక్క వాడోడు ఉన్నాడు అనుకోండి, వాడు నలుగురిని ఏమి ఎత్తుకెళ్తాడు? వాడు ఎత్తుకెళ్ళలేక ఏదో కొంచెం దూరం ఈడ్చి అయ్యి బాబు అగ్ని చుట్టుకుంటోందని వాడు దూకి పారిపోతాడు. ఎవడికి చెప్పాలి? ఎవడప్రమత్తంగా ఉండాలి? ఎప్పుడైనా భగ్గుమంటే అంతకన్నా వేగంగా వీళ్ళందరినీ చంకలో ఇరికించుకు పారిపోగలిగిన వాడికి చెప్పాలి. వాడు భీముడు. అందుకే అలాగే పట్టుకెళ్ళాడు. మెడ మీద కూడా వేసుకున్నాడు. ఒకళ్ళని మెడ మీద వేసుకుని ఆ భుజాల మీద కూర్చోబెట్టుకొని 2 చేతుల చంకలలో ఇరికించుకొని సరంగంలో వెళ్ళిపోయాడు. మహానుభావుడు గనక విదురుడు కబురు చేశాడు, కనకుణ్ణి పంపిస్తున్నాను, అది అగ్ని ప్రమాదం కోసమే ఏర్పాటు చేయబడిన ఇల్లు, రహస్యంగా సొరంగం తవ్వుతాడు, ఆ సొరంగ మార్గంలో మీరు తప్పించుకోండి అగ్ని ప్రమాదం జరిగినప్పుడని చెప్పాడు. ఆ సొరంగాన్నంతటినీ భీముడు ముందు చూశాడు. ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, అన్నయ్య అసలు దీన్ని ఏదో ఒక రోజున కాల్చేస్తాడు కదా దుర్యోధనుడు, ఏదో ముహూర్తం పెట్టుకుంటాడు. ఆ ముహూర్తం పెట్టుకుని ఆ ముహూర్తం పెట్టుకున్నప్పుడు ఏం చూస్తాడు? 6 ఉన్నారా చూస్తాడు. ఒక్కళ్ళు కూడా అక్కడ లేరంటే మళ్ళీ ప్రమాదం ఏమొస్తుందో అని. 5 పాండవులు కుంతీదేవి లోపల ఉన్నారా? తప్పించుకోవడానికి అవకాశం ఎప్పుడు ఉంటుంది? లేచి ఉంటే. 6 నిద్రపోతున్నారా? చీకటి బాగా దట్టంగా ఉందనుకోండి, ఎవడు వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, ఏ మంత్రాంగం చేస్తున్నాడు కనపడదు. కాబట్టి అది సాధారణంగా ఎప్పుడై ఉండాలి? అమావాస్య తిథి నాడైనా అవ్వాలి, అమావాస్య ముందు రోజన్నా అవ్వాలి, కృష్ణ చతుర్దశి ఆ రోజన్నా అవ్వాలి. కాబట్టి మనం అందరం పడుకున్నప్పుడే చంపుతాడు తప్ప మనం ఇందులో లేకపోతే కాల్చడు.
అమ్మొక్కత్తి ఇందులో ఉండి మనం 5గురం బయట ఉంటే వాడు కాల్చడు ధైర్యం. ఏమి ఆలోచన అండి, ఏమి లెక్కండి అది. అమ్మను ఒక్కదాన్ని వదిలి మన 5గురం బయటికి వెళ్ళిపోతే అమ్మకేం ప్రమాదం లేదు. ఎందుకో తెలుసా? ఇల్లంటిస్తే అమ్మొక్కత్తి పోతే వాడికి కావలసింది మనం ఒక్కళ్ళం ఉండి కుంతీదేవి బయట ఉన్న ప్రమాదం. భీష్మద్రోణాదులు కనిపెట్టారంటే ఈవిడ వెళ్ళి ఏమైనా చెప్పిందంటే ఇంకేమైనా ఉందా? అందుకని మొదట 5గురం బయట ఉండే అమ్మ లోపలున్నా క్షేమం, 6గురం లోపలున్నా నిద్రపోకుండా ఉంటే క్షేమం. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఒక మనిషి నిద్రపోకుండా ఉండడం ఎంత కష్టం. నోటితో చెప్పడం చాలా తేలిక. ఏడాదికి ఒక్కసారి శివరాత్రి జాగరణ చేస్తే తెలుస్తుంది నిద్ర లేకుండా ఉండడం అన్నది ఎంత కష్టము అన్నది. అయినా ఏమిటి, ఏ కష్టం లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా హాయిగా ఏదో భగవన్నామస్మరణం చేయండి, భజనలు చేయండి, నృత్య ప్రదర్శన చూడండి. నృత్య ప్రదర్శన అంటే నా ఉద్దేశం అవి ఇవి అని కాదు, భగవత్ సంబంధమైనటువంటి నృత్యం. ఆ భగవత్ సంబంధమైనటువంటి నృత్యం చూడండి, భగవత్ సంబంధమైన సంగీతం వినండి. ఇంకా నేను ఏం చెప్పినా భగవత్ సంబంధం ముందు కలుపుకోండి, అంతేగాని చాగంటి వారు చెప్పారని ప్రచారం చేయకూడదు. కాబట్టి అలా మనసుకి సత్వగుణంతో భగవద్భక్తి భరితములైన కార్యక్రమములు చూస్తూ గడపమంటేనే కష్టమైతే, ఎప్పుడు అంటుకుంటుందో భగ్గున అంటూ పడుకోకుండా అలా బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఇలా భగ్గుమంటే ఎత్తుకు పారిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలంటే అది ఎంత కష్టం అండి. అది భీముడి గొప్పతనం ఏంటంటే మీరు పడుకోండి నేనున్నాను, అది ఆయన గొప్ప. ఏమి సోదరులండి నిజంగా. అందుకు కదా మహానుభావుడు పాండురాజు గారు ఏమి లెక్క కట్టాడు, అసలు ఏమి లెక్క కట్టి అడిగాడు, ఆ పిల్లల్ని అలా రావాలని అడిగాడు. చెబితే ఆయన అన్నాడు, అసలు అన్నయ్య వీడు ఎప్పుడో అప్పుడు కాల్ చేస్తాడు కదా, వాడు కాల్చేది ఏమిటి, మన 6గురం బయట నుంచి దీన్ని అంటించేస్తే వాడికి ఏం తెలుస్తుంది, మన 6గురం అందులో కాలిపోయాం అనుకుంటాడు అంతే. అది మెల్లిమెల్లిగా కాలితే 3వ గదిలో ఉన్నారా 4వ గదిలో ఉన్నారా అని చూస్తాడు. అది భగ్గున కాలిపోతుంటే ఏం చేస్తాడు, బయట నుంచి చూస్తాడు ఆరిపోయే వరకు. ఆరిపోయిన తర్వాత మన అస్థికలు మాత్రం ఉండాలని ఉంది, అవి కూడా కాలిపోయి ఉండొచ్చు. అమ్మా మనం చేద్దాం అనుకున్నది అదే జరిగిపోయిందిరా అని చెప్పి దుర్యోధనుడికి వెళ్ళి చెప్తాడు. అయిపోయింది, కాలిపోయింది, 6గురు మరణించారని చెప్తాడు. ఏదో మెళ్ళో గొలుసో ఏదో కావాలనుకుంటే నేనేంటించారని చెప్తాడు, అంతే కదా. కాబట్టి అన్నయ్య మనమే కాల్ చేస్తే గొడవ వదిలిపోతుంది కదా అన్నాడు. కానీ ధర్మరాజు గారి యొక్క దూరదృష్టి అక్కడ కనపడుతుంది. భీముడు కోపపడిపోతాడు, తొందరపడిపోతాడు అనుకుంటారు, కాదు. కోపం ఉన్నవాడు ఏమిటో తెలుసా, వాడు ఏదైనా చెప్తే మీరు వద్దన్నది అనుకోండి, వాడికి సర్రని కోపం వస్తుంది. వాడు చెప్పింది అనాలి, లేకపోతే వాడు ఒప్పుకోడు. భీముడు అలా కాదు. భీముడు ఒక మాట అంటాడు, కానీ ధర్మరాజు అలా వద్దంటే ఆలోచించి అలాగే అన్నయ్య అంటాడు. అది కోపం ఎందుకు అవుతుంది? అందుకే భీమసేనుడి గురించి వింటే పాపాలు పోతాయనడానికి కారణం అదే. కోపమే పాపమునకు కారణం. కాబట్టి ధర్మరాజు గారు అన్నాడు, రాజ్యపదస్తుల పక్షబలార్జుడ పక్షబలుల విపులార్థవంతుండు విగతార్థసార్థుల అవసరం విరిగి వాడశ్రమమున దూష్యుల తుదిదాక దూషించు మనలన నిష్ఠురునకు అది నీతి కాదే. కావున ఉరులిరుంగకయుండకడు నమ్మినట్టుల ఉండుదమని దినంబులెల్ల వేటలాడుచు రాత్రులెల్లా ఉజ్జతాయతాయుధాస్తులై అనుదినంబు అప్పురోచను వంచించి అనగులుండిరి అప్రమాదులై పాండవుల పురమున. వాళ్ళు ఇల్లు కాల్చేద్దామని భీమసేనుడు అన్నప్పుడు ధర్మరాజు గారు చెప్పిన మాట ఏమిటంటే, ఒరే నాయనా, ఇల్లు కాల్చేయడం చాలా తేలిక. ఇల్లు కాల్చేసిన తర్వాత 6గురం బయట ఉంటాంగా, వాడు ఎందుకు కాలుద్దాం అనుకుంటున్నాడు, ఉత్తినే ఓ ఇల్లు కాలుద్దామనే, మన్ని కాల్చడానికి. వీళ్ళు 6గురు ఎలా బయటపడ్డారన్న ప్రశ్న వేస్తాడా వేయడా? వీళ్ళు 6గురు బయట ఇల్లు ఎలా కాలిందని అడుగుతాడా అడుగుతాడు కదా. అప్పుడు ఏం చెప్పాలి మనం? అది ఆలోచించు. ఇప్పటికి ప్రమాదం తప్పుతుందేమో, ప్రశ్నకి జవాబు ఏం చెప్తావు? 2, రాజ్య అధికారము చేతిలో ఉన్నవాడు అధికారమునకు దూరముగా ఉన్న వాళ్ళకి కీడు చేయడం తేలిక. అధికారం వాడిది. ఇప్పుడు నేను పేరుకు యువరాజుని, నన్ను ప్రజలకి, బంధువులకి, భీష్మద్రోణాదులకు అందరికీ దూరంగా పంపాడు. అందుకే తాను రాజధానిలో రాజకుమారుడిగా తానున్నాడు, కుట్ర అమలు చేస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఆనుకూల్యత దుర్యోధనుడి వైపుకి మొగ్గింది, అది గమనించకుండా కాలుస్తానంటున్నావు. తొందరపడకూడదు భీమసేన. పైగా మిత్రబలం, బంధుబలం ఎవరికి ఉంది?
దుర్యోధనుడికి ఉంది. మనకెవరున్నారు? మన 5గురికి అమ్మ ఉంది, అమ్మక మన 5గురం ఉన్నాం అంతే. మనకి అన్నవాడు ఎవరు లేడు. మన కోసముని ఆలోచించేవాళ్ళు కేవలము పాండవుల కొరకే అని నిలబడగలిగిన బంధుబలం మనకి ఇంకా ఏర్పడలేదు. అది ఏర్పడాలి ముందు. మనం ఎంతసేపు అక్కడే ఉండి మనని కాటు వేసే వాళ్ళని మన వాళ్ళు అనుకుంటున్నాం, వాళ్ళు అనుకోవట్లేదు. కాటు వెయ్యకుండా వీళ్ళు మా వాళ్ళని చేతులు అడ్డుపెట్టి కాపాడేవాళ్ళు మనకు కావాలి. అది ఏర్పరుచుకునే వరకు మనం తొందరపడకూడదు. అందుకే తర్వాత ద్రౌపదీదేవిని భార్యని చేసుకున్న తర్వాత ద్రౌపదుడు మామగారు, కృష్ణజమ్నుడు బావమరిది, బలరామకృష్ణుల యొక్క అనుగ్రహం ఇన్ని కలిసి వచ్చిన తర్వాత తన బంధు బలం తనకు ఏర్పడింది ధర్మరాజు గారికి. అప్పటి వరకు అలాగే ఉన్నాడంతే, బయటపడలా. అవసరమైతే భిక్షాటన చేశాడు ఏకచక్రపురంలో, తప్ప బయటపడలా. ఎంత ఓర్పండి! అదును దొరికే వరకు ధనస్సంతటిది వంగి చూస్తుంది, లక్ష్యానికి గురి పెట్టే వరకు. ఇంత గొప్ప ధనస్సుని నేను వంగడం ఏమిటంటే అదేం కొడుతుంది? అవసరమైనప్పుడు వంగాలి, వంగినది ఏదో అదే కొడుతుంది. ఓర్పు ఉండాలి. ఓర్పు లేనివాడు ఏం సాధిస్తాడు? కబీర్ దాస్ చెప్పినట్టు ధీరే ధీరే రేమనా ధీరే సబకుచ హోయ్ మాలీసీంచే సౌగరా రుతువాయే ఫల్హోయ్. ఇవాళ నేను కరివేపు చెట్టుకి నీళ్ళు వచ్చి గోడ దాటిపోయిందా అంటే ఎందుకు దాటుతుంది? రోజు నీళ్లు పోయి, రోజు నీళ్లు పొయ్యగా 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 ఒక ఏడాదికి అంత చెట్టే నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇవాళ నీళ్ళు వస్తే ఇవాళ పెరగవు చెట్లు. ఏడాదికి చెట్టు పెరిగి పెద్దదై కాయలు కాసి పండు పండితే నువ్వు ఆనందిస్తావు. అంతే తప్ప ఇవాళ నీళ్లు పోసాను, నిన్న నీళ్లు పోసాను, ఈ చెట్టు ఇలాగే ఉంది పీకేస్తానంటే. ఓర్పు అవసరం. ఏదైనా పెరిగి పెద్దదయ్యే వరకు ఓర్పు పట్టాలి. అప్పటి వరకు కృతనిశ్చయంతో కష్టపడి ఆ కార్యక్రమం చెయ్యాలి. అది మనిషికి ఉండవలసిన లక్షణం. ఆ దీక్షతో చేసిన వాడెవరో వాడు రక్షకుడు. కాబట్టి ఓర్పు పట్టాలి భీమసేన. మన బలం మనకేర్పడాలి. ప్రస్తుతం మనకి అన్న బలం లేదు. మనకి అని ఏ బలం అంటున్నామో అది దుర్యోధనుడికి కూడా. మనం తాత అని ఎవరినంటామో ఆ తాత దుర్యోధనుడికి కూడా. మనం తండ్రి అని ఎవరినంటామో ఆ తండ్రి దుర్యోధనుడికి కూడా. మన పౌరులు అని ఎవరినంటున్నామో వాళ్ళు దుర్యోధనుడికి కూడా. మనకే అన్నవాళ్ళు లేరుగా. అది లేక కదా ఈ ఎగచాట్లు. వాళ్ళు ఏర్పడే వరకు తొందరపడకూడదు. ఇప్పుడు అలా బలం దుర్యోధనుడిది. అటువంటి బలం లేని వాళ్ళం మనం. ఏం ఆలోచించాడండి? లోకంలో ఎవడైనా తనకున్నది ఆలోచించి పెచ్చరిల్లుతాడు. ధర్మరాజు తనకి లేనిది ఆలోచించాడు. అది ధర్మరాజు గొప్పతనం. అలాగే విపులార్థవంతుండు విగతార్థ సార్థుల. బాగా ధనవంతుడు ధనహీనుడైనటువంటి వాణ్ణి పాడు చెయ్యాలి అనుకుంటే లోకంలో చాలా తేలిక కదా. అందున దుర్యోధనుడు పాడు చేయడం అంటే ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకో భీమసేన. పాడు చేయడం అంటే ఇల్లు కాల్చడం కాదు వాడి దృష్టిలో. ఇక మన ఉనికి ఉండకూడదు, మనం బ్రతికి ఉండకూడదు. మన 6గురము మరణించాలి. అది వాడి లక్ష్యం. మన 6గురం మరణించడం లక్ష్యంగా వాడున్నాడు. 6గురం మరణించడం లక్ష్యంగా ఉన్నప్పుడు నువ్వు ఇల్లు కాల్చేశావు అనుకో, వీళ్ళు 6గురు బతికే ఎందుకున్నారని పురోచనుడు అడుగుతాడు. పురోచనుడు ఏమంటాడు? మీరు నాకు ముహూర్తం పెట్టి చెప్తానన్నారు కదా ఇల్లు కాల్చమని, నేను కాల్చలేదు. అది ఎలా కాలుతుంది? వాళ్ళే కాల్చారంటే కనిపెట్టారు అందులో ఈ పదార్థాలు ఉన్నాయి, కనిపెట్టి ప్రమాదం వస్తుందని కాల్చేశారు. అప్పుడు ఏం చేస్తాడు? ఇంతకన్నా ప్రమాదకరమైన కార్యక్రమాన్ని అమలు చేస్తాడు. అటు పెద్దనాన్న ఇటు దుర్యోధనుడు. ఎలా కాదంటావు? ఎలా తప్పుకుంటావు? 2. ఈ విషయాన్ని తీసుకెళ్లి భీష్మద్రోణులకు చెప్పామనుకో, పెద్దవాళ్ళు కదా అని. ఇప్పుడు ధృతరాష్ట్రుడి మీద కూడా చెప్పాలిగా మరి. పెదనాన్ని ఇలా పంపించి పెదనాన్నగారును తమ్ముడు కలిసి ఇలా చేశారు తాత అని భీష్ముడికి చెప్పాలి. భీష్ముడికి చెప్పిన తర్వాత భీష్ముడి ముందు నేరస్తుడుగా నిలబడవలసినటువంటి వాడు ధృతరాష్ట్రుడు కూడా. అప్పుడు ఇది రాజ్యంలో పెద్ద కలకలానికి, కుటుంబ కలహానికి, అస్తవ్యస్తమైన పరిస్థితులకు, ఒకరి మీద ఒకరు నమ్మకం లేకుండా బ్రతుకుతున్న అంతఃపురానికి కారణమవుతుంది. భీష్మద్రోణుల మనసుకి క్లేశ కారణమవుతుంది. వాళ్ళు ఏం తీర్పు చెప్తారు? కలిసి ఉండవలసిన పిల్లలు ఇలా కొట్టుకుంటూ ఉంటే చెప్పి ఏం సాధిస్తావు? చెప్పి సాధించలేవు. బ్రతికి ఆపద పూర్తిగా తప్పుకోలేవు. కాబట్టి దుర్యోధనుడు కొంతకాలం మన జోలికి రాకుండా మనం దీన్ని మన వైపుకి వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి?
మనం చచ్చిపోయామని వాడు అనుకోవాలి. మనం ఏం చేయాలి? మనకి ఏవి లేవని వాడు మన మీద తెగించాడో అవి మనం సంపాదించుకోవాలి. అది సంపాదించుకున్నప్పుడు ఏమవుతుంది? పోతే యువరాజ పదవి పోతుంది, చనిపోయానన్న ఉద్దేశ్యంతో. కానీ ఏవి లేక ఇవి జరుగుతున్నాయో అవి సాధించుకున్ననాడు మాత్రం ఇక దుర్యోధనుడు మళ్ళీ కన్నెత్తి మన వంక చూడలేడు. అది సాధించుకోవడానికి దీన్ని అవకాశంగా తీసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? 5గురం పగటి వేళ బయటికి వెళ్ళిపోదాం. అందుకని దినంబులెల్ల వేటలాడుతూ మనని ఎందుకు పంపించాడు వారణావతానికి? ఇక్కడ కూడా దూరంగా ఉన్న ప్రజలందరి క్షేమం చూసి రండి అని కదా అన్నాడు. వేటాడి క్రూర మృగాలు వచ్చి పాడు చేయకుండా చూస్తున్నామని అరణ్యాల్లోకి వెళ్ళిపోదాం, ఒక జింకనే కొడదాం. ఎవడు అడిగాడు? పడుకుందాం అంటే ఆ రోజుల్లో ఉన్న నియమం అండి. ఇప్పుడు అలాంటి పనులు చేయమని కాదు నా ఉద్దేశం. ఆ రోజుల్లో వేటాడారు వాళ్ళు, అది వాళ్ళ ధర్మం. కాబట్టి పగలల్లా అరణ్యంలో ఉందాం, వేటాడుదాం. అమ్మని అక్కడ ఉంచేద్దాం ఇంట్లో. అమ్మ వాళ్ళ లక్ష్యం కాదుగా, అమ్మను ఒక్కదాన్ని చంపరుగా, ఇల్లు కాల్చారు అమ్ముండగా. రాత్రి తిరిగి వద్దాం, 6గురు ఉంటాం. రాత్రి తిరిగి రాకుండా ఎక్కడో ఉండడం మొదలెడితే వాడికి అనుమానం వస్తుంది పురోచనుడికి. అందుకని రాత్రి వచ్చేద్దాం, 6గురం జాగ్రత్తగా ఉందాం. ఉన్నప్పుడు ఎలా ఉందామో తెలుసా? మన ఆయుధాలని ఎప్పుడూ సిద్ధంగా పెట్టుకుని ఉందాం. ఎందుకని అంటే ఇల్లు కాలుస్తారన్నది ఒకటే అర్థమవుతోంది, ఇంకా పైన ఏముందో. కాబట్టి అవసరమైతే శత్రువుల దాడి తట్టుకోవడానికి ఆయుధాలతో అప్రమత్తంగా ఉందాం. ఉండి ప్రమాదాన్ని తప్పించుకుందాం. ఆ పైన విదురుడు ఉన్నాడు, కనకుణ్ణి పంపాడు, సొరంగ మార్గం చెప్పాడు, అందులో వెళ్ళిపోదాం. ఇప్పుడు ధర్మాన్ని పడగొట్టాలని అధర్మం చూస్తోంది, ధర్మం తనని తాను రక్షించుకోవాలని చూసుకుంటోంది. నిజమే, ధర్మరాజు గారు చెప్పినట్లుగానే 6గురు తప్పించుకున్నారనుకోండి. అప్పుడు అందులో ప్రధానంగా వీళ్ళు 6గురు వాళ్ళే సామాన్యమైన బలవంతులు కారుగా, దేవతాంశలలో వచ్చిన వాళ్ళని తెలుసుగా. ఏమో ఈ భీముణ్ణి వాయుదేవుడు, ఇంద్రుడు అర్జునుణ్ణి, అశ్వనీ దేవతల నకులసాదేవుల్ని, ధర్మదేవత ధర్మరాజుని, వీళ్లతో పాటు కుంతిని దాచేస్తే సమయానికి ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోతే అన్న అనుమానం ఉంటుంది. కాబట్టి ఒక స్త్రీ, 5గురు పురుషులు కాలిపోయినటువంటి చిహ్నములతో అస్థిపంజరాలు అక్కడ ఉండాలి. అవి ఎలా తెస్తారు? ధర్మరాజు ఏది వదిలిపెట్టాడో దాన్ని భగవంతుడు పూర్ణ చేశాడు. ఎందుకంటే పురోచనుడు కుంతి దగ్గర రహస్యాలు లాగడానికి పాండవులు లేనప్పుడు ఒక్కతేగా ఉంటుంది ఇంట్లో. ఆ మాట ఈ మాట చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పి రాత్రి పాండవులు ఎప్పుడొస్తారు, ఎలా పడుకుంటున్నారు, ఇవన్నీ కనిపెట్టడం కోసమని ఒక స్త్రీని నియమించాడు. భగవదనుగ్రహం ఏమిటంటే ఆమెకు 5గురు కుమారులు. ఆమె కృష్ణ చతుర్దశి నాడు ఇల్లు అంటించేయమని కబురు వచ్చింది పురోచనుడికి. వాడు అంటిద్దామని అనుకుంటున్నాడు, ఇంకా రాత్రి లేచి అంటించాలి, అర్ధరాత్రి. ఇంకా వాడు లేవలేదు. ఈ స్త్రీకి పాపం తెలియదు ఆ ఇల్లు అంటిస్తారని. ఆమె 5గురు కొడుకులతోటి ఆమె పడుకుంది. ఈ ఇల్లు అంటించేశారు వీళ్ళు. అంటించేసి సొరంగ మార్గంలో తప్పుకున్నారు. ఇప్పుడు ఆ స్త్రీ 5గురు పిల్లలతో మరణించింది, పురోచనుడు మరణించాడు. మరునాడు కనకుడు ఏం చేశాడంటే, విదురుడు పంపిన కనకుడు, సొరంగం తవ్వినవాడు, పాండవ పక్షంలో ఉన్నవాడు, అయ్యయ్యో ఇది కాలిపోయిందా, ఈ గది కాలిపోయిందా, ఈ స్తంభం కాలిపోయిందా అని బూదినంతటినీ కూడా ఇలా ఏదో తీసి చూస్తున్నట్టుగా నటిస్తూ సొరంగ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారా లేదా అన్నది చూసుకున్నాడు. దానికి ఏదైనా అడ్డుపడిపోయిందా, వెళ్ళిపోయారా, లోపల ఎవ్వరు లేరు కదా అని ఆ సొరంగం ఆ ఉన్నది అని గుర్తుపట్టారనుకోండి, ఎవరైనా ఇందులోంచి ఎటో వెళ్ళిపోయి ఉంటారని సంతోషపడిపోతారు. ఈ పిచ్చి సంతోషంలో ఏం చేస్తారంటే 10 మంది అందులో దూరిదిగో ఇక్కడికి వచ్చారు పాండవులు అంటారు. అందుకని ఏం చేశాడంటే బూదితో దాని ముఖద్వారం కప్పేశాడు కనకుడు. ఆ అమాయకులు ప్రజలు అనుకున్నారు, ఇదిగో ఇక్కడ స్త్రీ శవం ఉంది, 5గురు పిల్లలు ఉన్నారు, పాపం కుంతీదేవి చచ్చిపోయింది 5గురు పిల్లలతోటి, దురదృష్టం. ఈ వారణావతానికి వచ్చి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉన్నవాళ్ళు దేవతాంశ సంభూతులు ప్రమాదంలో వెళ్ళిపోయారు. పాండురాజు వెళ్ళిపోయాడు, ఆ వెనక కుంతి వెళ్ళిపోయింది, 5గురు పాండవులు వెళ్ళిపోయారు. ఏమి దురదృష్టం పాండవులది అన్నారు. కావలసింది ఇదే కదూ, కబురు అందింది దుర్యోధనుడికి.
అనుకున్న సమయానికే లక్క ఇల్లు కాలిపోయింది. 5 పాండవులు కుంతి మరణించారు, అందులో కాలిపోయారు. పైకి గొప్ప బాధ, లోపల పట్టరాని ఆనందం. ఎంత కష్టం అండి! నేను ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు ఏమనుకోకుండా చెప్పాలి అంటే, సిరివెన్నెల సినిమాలో ఆఖరణ పెళ్లి చేస్తున్నట్టు కనపడుతూ శవం వెళ్ళిపోయినట్టు. అది 2 భిన్నమైన విషయాలు కాదు. అలా పైకి ఏడవాలి, లోపల అమ్మయ్యా వెళ్ళిపోయారా బాబా 5 రాజ్యం మందే. పట్టరాని ఆనందాన్ని దాచిపెట్టి దొంగ ఏడుపులు ఏడ్చారు. ఎవరు? తండ్రి కొడుకు. అలాంటి తండ్రి ఆ కొడుకులకి ఏ సంస్కారం నేర్పుతాడు? ఆ పిల్లలు ఏం వృద్ధిలోకి వస్తారు? అది ధృతరాష్ట్రుడే కాదు, ఏ తల్లిదండ్రులు ఏ బిడ్డలకు ఇటువంటి నటలను నేర్పకుండుగాక. వాళ్ళు వచ్చినప్పుడు ఇలా నటించు అన్న మాట నేర్పరాదు పిల్లలకు. అలా నేర్పడం మొదలు పెడితే ఆ నేర్పడాలు, ఆ నటనలు ఎంత దూరమైనా పెడతాయి. అది ఆఖరికి ఎంత ప్రమాదానికి దారితీస్తుందో. కాబట్టి తండ్రి కొడుకు కలిసి పెద్ద నటన చేశారు, లోపల ఎంతో ఆనందించారు. వీళ్ళు పాపం భీమసేనుడు ఎంతో కష్టపడి అనుకున్న ప్రకారంగా ఈ 5 తీసుకుని దూరంగా ఉన్నటువంటి అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎంత బడలిపోయారంటే 5 ఒళ్ళు తెలియకుండా అంత ఘోరారణ్యంలో కటిక నేల మీద నిద్రపోయారు. భీముడు ఒక్కడే తెలివిగా ఉన్నాడు. ఆ బలం ఉన్నవాడు కాబట్టే భీముడికి చెప్పాడు ధర్మరాజు గారు, ఏమి దూరదృష్టి అండి మహానుభావుడిది. రాజంటే కేవలం రాజు కాదు, ఎంత దూరదృష్టో, ఎంత దూరం లెక్క కట్టాడో. అలా పడిపోయి ఉంటే ఒక్క భీముడు మాత్రం నీళ్లు తేవడానికి వెళ్ళొస్తున్నాడు. వస్తుంటే అనుకోకుండా అక్కడికి హిడింబ వచ్చి, అదే హిడింబాసురుడు పంపిస్తే వాళ్ళని చంపి పచనం చేసి అన్నయ్యకి వడ్డన చేయడం కోసం వచ్చింది. కానీ భీముని యొక్క శౌర్యాన్ని చూసి, ఆయన యొక్క రూపాన్ని చూసి ఆమె మోహించి, ఈశ్వర చేష్టితములు ఎవరిని ఎప్పుడు ఎలా కాపాడాలనుకుంటాడో అక్కడక్కడ మలుపులు పరమేశ్వరుడు అలా తిప్పుతూ ఉంటాడు. ధర్మం ముందున్నప్పుడు ఎన్ని ఆపదలకి విరుగుడు కూడా వస్తుంటాడు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి బాగా, ధర్మాన్ని నమ్ముకున్న వాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? వాడికి ఆపద వస్తోంది అనగానే పరమేశ్వరుడు దానికి విరుగుడు సిద్ధం చేస్తాడు ముందు. ఇంకంతకన్నా అదృష్టం ఏముంటుందండి? వాడికి వచ్చిన ఆపద తెలుస్తుంది, కానీ దానికి ముందే ఈశ్వరుడు విరుగుడు కూడా తయారు చేసి ఎక్కడో ఉంచుతాడు. వాడి బాధ 1 రోజు 2 రోజులు, ఆ తర్వాత ఆ విరుగుడు పనిచేస్తుంది. కాబట్టి అది ధర్మాన్ని వదిలిపెట్టినవాడు చిన్న ఆపద పెద్దదై గ్రసించేస్తుంది. అందుకే ధర్మమే ఎప్పుడు రక్షిస్తుంది. అందుకే వచ్చిన హిడింబ భీముడికి వశపడింది. ఆమె భీముని చూసి మోహించింది. సరే, ఆ హిడింబాసురుడితో యుద్ధం జరిగింది. ఆ హిడింబాసురుడు మరణించాడు. మరణించిన తర్వాత ఈ హిడింబ భీముణ్ణి వివాహం చేసుకోవాలి అని కోరుకుంది. ఆయన్ని భర్తగా కోరుకుంది. నిజానికి ధర్మరాజు గారికి కదా ముందు పెళ్ళవ్వాలి, భీముడికి పెళ్ళవడం ఏమిటి? కానీ ఆమె భీముణ్ణి కోరుకుంది. ఆయన బలం అటువంటిది, ఆయన రూపం అటువంటిది, ఆయన తేజస్సు అటువంటిది. ఆమె రాక్షస స్త్రీ, అందుకని ఆయనకి ఆ భీముడి బలం అది ఆయన నచ్చాడు. అందుకని ఆ భీముడిని పెళ్లి చేసుకుంటాను. అంత మాత్రం చేత భీముడు అందగాడు కాడని నేను అంటలేదు. కానీ ఆ సమయంలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, ఆ హిడింబ వచ్చినప్పుడు హిడింబాసురుణ్ణి సంహరించినటువంటి భీముడు, ఇది రాక్షస స్త్రీ, దీన్ని నమ్మకూడదు, ఈ హిడింబని కూడా చంపేస్తానన్నాడు. చంపేస్తానని తొందరపడుతుంటే ధర్మరాజు గారు మాట మాట్లాడాడు. అసలు ఏ సందర్భంలో ఎక్కడ ఏ మాట మాట్లాడాలో, ఏ మాట ఎంత పొందికగా ఉండాలో, ఎంత ధార్మికంగా ఉండాలో ధర్మరాజు గారిని చూసి నేర్చుకోవాలి. అది భీముడి గొప్పతనం. ఇంత కోప్పడతాడు. అంత హిడింబాసురుడిని చంపేసిన వాడికి హిడింబని చంపేయడం పెద్ద లెక్కండి, చంపేయడానికే సిద్ధపడతాడు. ఇది మాత్రం ఎందుకు రాక్షసి, దీన్ని నమ్మడం, ఇది నన్ను పెళ్లి చేసుకోవడానికి, చంపి వదల పారేస్తాను గుద్దు గుద్ది అని ఆక్రోశం. అందులో మీరు ఒకటి గమనించండి, చాలాసేపు మీరు ఏది చూశారో ఏది చేశారో దాని ప్రభావం మనస్సు మీద ఉంటుంది. అయినప్పుడు అంతసేపు యుద్ధం చేసి వచ్చిన వాడి మనసు కూడా ఇంకా వ్యగ్రతతో పౌరుషంతో ఉంటుందా ఉండదా? అది ఓ మాట చెప్తే చల్లారడం అంత తేలిక విషయం కాదు. అది భీముడికి చెల్లింది. ఆయన చాలా గొప్పవాడు. ధర్మరాజు గారు చెప్పాడు, వింటాడంతే తప్ప ఊరుకోన్నాయా, నీకేం తెలుసు
అండవు. ధర్మరాజు గారు చెప్పారు వింటాడు. అది ఆ అన్నదమ్ముల గొప్పతనం. అందుకు ముందు ధర్మదేవత ఉండాలంటూ ఉంటాడు. హిడింబని చంపనివ్వాల ధర్మరాజు గారు. ఆయన అన్నాడు, వదకు నర్హుడై వచ్చిన వాని చంపితదియు ధర్మువ, ఇది చాలా అబల, దీని కలుగ జన, ఆత్మరక్షణకు అగ్గలంబు ధర్మరక్షయ ఉత్తమ ధార్మికులకు. నాయనా భీమా, ఎవరిని చంపవచ్చో, ఎవడు వధార్హుడు వాణ్ణి చంపేశావు. నేను తప్పు పట్టట్లేదు, అది మంచి పని. హిడింబాసురుడు నిద్రలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ చంపి తినేద్దాం అనుకున్నాడు, వాణ్ణి నువ్వు చంపేశావు, చాలా మంచి పని. కానీ ఇది చాలా అబల. ఈ హిడింబ అబల. అబల అంటే బలము లేనిది అని కాదు, బలము మన రక్షణ కొరకు ఉపయోగించాలనేటటువంటి ప్రేమతో కూడుకుని ఉన్నదే తప్ప ఆ బలము మనకు వ్యతిరేకముగా ఉపయోగించాలన్న లక్షణము కలిగినది కానిది. అయినప్పుడు ఆవిడ్ని చంపేయడం ఏమిటి? ఆయన చెల్లెలు కాబట్టి చంపేస్తానంటావేమిటి? అలా అయితే నిజంగా ఈమె వ్యతిరేకంగా ప్రవర్తించాలనుకుని ఉండుంటే ఎంత జటిలమయ్యేది సమస్య. ఆమె అలా చేయలేదుగా. ఎందుకంటే నువ్వు హిడింబాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అయ్యే చప్పుళ్ళకి మేము లేస్తామని వాడిని దూరంగా తీసుకెళ్ళి యుద్ధం చేశావు. ఆమె ఇక్కడే ఉంది, నువ్వక్కడ యుద్ధం చేస్తుంటే ఈవిడ ఒకటి కంఠం గిల్లేస్తే మరి ఆమె తన బలాన్ని దేనికి ఉపయోగించింది? తోడ పుట్టినవాడని కూడా చూడకుండా మన్ని రక్షించడానికి ఉపయోగించింది. ఆమె బలం మన రక్షణ కొరకు ఉపయోగించిన దాన్ని చంపేస్తావా? చెయ్యచ్చా? ఎంత గొప్పగా మాట్లాడతాడండి. ఎంత మంటైనా కడివిడి నీళ్లు పోస్తే ఆగవలసిందే, ఆరుతుంది. ఎలా భీముడితో మాట్లాడాలో అలా మాట్లాడతాడు. అసలు ఆ మాట తీరు, ఆ పొందిక, ఆ ధర్మాన్ని చెప్పడం ఎంత గొప్పగా మాట్లాడతాడో మహానుభావుడు. ఏదో దాని గంట ప్రసంగం ఉపోద్ఘాతం ఉంటే వింటాడా భీముడు? ఏమో వింటాడేమో మహానుభావుడు. కానీ వెంటనే మనసు మీద పనిచేసేటట్టు మాట్లాడతాడు తప్ప అక్కడ పెద్ద సంజయ్ రాయ్ వారంలో ఉండదు. అదంతా ఒక్క పద్యం అంత సూటిగా తగులుతుంది, వెళ్ళి ఆలోచించేటట్టు చేస్తాను. నిజం కదా? అదేం చేసింది పాపం? చంపేయాలనుకుంటే చంపేయాలి కదా, అలా చెయ్యలేదు కదా హిడింబ. ఆమె బలాన్ని మన కోసం కదా ఉపయోగించింది, అక్కడ నిలబడింది కదా, చంపకుండా ఆగింది కదా, ఇంకెవరైనా వస్తారేమో అని చూసింది కదా. నేను నిజంగా వాడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఈమె వీళ్ల మీద కలిగిపడితే వాళ్ళు చంపేస్తారు హిడింబని కూడా, అది పెద్ద విషయం కాదు. కానీ ఇబ్బంది కలిగి ఉండేదా కాదా? ఆమె అలా చేయలేదుగా. కాబట్టి దీని కలుగ జన, మనకి ఉపకారం చేద్దాం అనుకున్న వాళ్ళ మీద కోప్పడ్డం ఏమిటిరా? ఏమైనా అర్థం ఉందా? కాబట్టి అలా కోప్పడకూడదు. అలుక పొద్దుతావేమిటి? ఆత్మరక్షణకు అగ్గలంబు ధర్మరక్షయ ఉత్తమ ధార్మికులకు. మనని రక్షించుకోవడానికి ఆమె రాక్షస స్త్రీ కాబట్టి చంపేస్తానంటున్నావు. భీమసేన ఒకటి గుర్తుపెట్టుకో, ఉత్తముడైన ధార్మికుడికి మొట్టమొదట ఉండవలసింది ఏమిటో తెలుసా? తనని రక్షించుకోవడం కన్నా ధర్మాన్ని రక్షించడం గొప్ప. నిన్ను రక్షించడానికి నిలబడిన దానిని చంపేసి నిన్ను నువ్వు రక్షించుకున్నానని చెప్పుకుంటావా? అదే రక్షించుకోవడం అంటే. నిన్ను రక్షించడానికి నిలబడిన దానిని రక్షించు, నువ్వు రక్షింపబడు. అది ధర్మరక్షణం. ధర్మరక్షణము కన్నా ఆత్మరక్షణము గొప్ప కాదు, ఆత్మరక్షణము కన్నా ధర్మరక్షణమే గొప్ప నిదానికి ధర్మాత్మలకు. పైగా ఆమె నీకు చేసిన ద్రోహం ఏముంది కనుక. కాబట్టి ఆత్మరక్షణకు అగ్గలంబు ధర్మరక్షయ ఉత్తమ ధార్మికులకు. నన్నయ్య గారి రుచిరార్థ సూక్తి అంటారు. ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క మాట జీవితాంతం గుర్తుపెట్టుకోవలసినటువంటి మాటలు. ఆత్మరక్షణకు అగ్గలంబు ధర్మరక్షయ ఉత్తమ ధార్మికులకు. అది అందరికీ కాదు, ఉత్తమ ధార్మికులకు. బా, ఎంత పెద్ద మాటలు మాట్లాడతారో మహానుభావుడు అని భీముడు కొంచెం బుసకొట్టడం తగ్గించాడు. వెంటనే అన్నాడు, ఆపదయైనను ధర్మువ ప్రాపుగ రక్షింపవలయు పరమార్థము, ధర్మాపాయము ధార్మికులకు నాపద, జన్మాంతరమున ననుగతమగుటను. ఎంత పెద్ద ఆపద రాని, ఆపదని తప్పించుకోవడంతో పాటుగా ధర్మాన్ని రక్షించుకుంటున్నావా లేదా అన్న విషయాన్ని మాత్రం ఆలోచించుకోవాలి సుమా భీమా. ఎందుకో తెలుసా? ఇక్కడ మనని మనం రక్షించేసుకున్నాం, ఎలాగో అలా రక్షించేసుకున్నాం, ఏదో పని చేసి ఏదో ఒకటి చేసాం, అది కాదు గొప్ప. నువ్వు దేన్ని చేశావు, ఏ మనసుతో చేశావు, ఏ కారణంతో చేశావు, ఏ ఆలోచనతో చేశావు, ఈ విషయాలు పాపపుణ్యములుగా మారి వచ్చే జన్మలకు కూడా నీ వెంట వస్తాయి. గుర్తుపెట్టుకో.
ఇప్పుడు నువ్వు ఆమెని చంపేయడం తేలిక, ఆమె ఏ అపకారం చేసిందని చంపేస్తావు? నీకు ప్రాణిరక్షణ చెయ్యాలి అని, నిన్ను కాపాడాలి అని అన్నగారు చంపి వండి పెట్టమంటే వండి పెట్టకుండా, చంపకుండా, మనం బతకాలని కోరుకుంటూ తన తోడ పుట్టినవాడైనా వాడు నీ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదని పరిచయం లేని పిల్ల మన కోసం నిలబడిందా? ఆ పిల్లని చంపేస్తే ఈ పాపం నీకు వచ్చే జన్మల వరకు వెంట తరువుకు రాదు. అనుమానంతో రాక్షసి కాబట్టి చంపేశానంటావేమో, కానీ అనుమానంతో నువ్వు చంపినా నిన్ను రక్షించడానికి వచ్చినదన్నది ప్రస్ఫుటంగా తెలుస్తోంది. నిజంగా ఆమెకి క్రోధం ఉంటే తన అన్న చచ్చిపోయినప్పుడు మీద పడిపోవాలి. అలా పడకుండా నిలబడిన పిల్లని చంపేస్తే ఈ పాపం నీకు వచ్చే జన్మలలో కూడా కట్టి కుడిపేస్తుంది. అందుకే ఒకటి గుర్తుపెట్టుకో, ధర్మాన్ని పాడు చేద్దాం అనుకున్నది నీ పాపమై వచ్చే జన్మల వరకు నిన్ను వెంటాడి అనుభవింపచేస్తుంది. ధర్మ రక్షణ చేసిన వాడిది పుణ్యమై ధర్మము నిన్ను కాపాడుతుంది. తొందరపడకు భీమా, ధర్మాచరణము చేత రక్షణ కాని భక్షణ కాని తొందరపడి హిడింబజోడికెళ్ళకు. ఎంత గంభీరమైన మాటలండి. అప్పటికి చేసేది కాదు, ఉత్తర జన్మల వరకు ఆలోచించు. ఒక్క మాట అన్నాడంటే ఎంత దూరం వరకు లెక్క కట్టి మాట్లాడతాడో. ఉత్తర క్షణం ఆగిపోయాడంతే. ఆగిపోగానే ఆ హిడింబ చెప్పింది, అయ్యా నేను కేవలం మీకు ఉపకారం చేయడానికి వచ్చా. ధర్మరాజు గారు కూడా అనుమానపడి ఆ నిద్దట్లో అంత కష్టపడి ఏదో సొరంగ మార్గంలో తప్పించుకొచ్చి వచ్చాను, నేను సరిగ్గా వినలేదండి ఏమిటో ఈ గొడవ, అవతలేమో హిడింబాసురుడిని చంపాడు, ఇదెవరో ఏమిటో అనుకుని సరేలేరా అన్నాను, చంపేశాడు వీడు, చటుక్కున ఒక గుద్దు గుద్దీశాడు చచ్చిపోయింది, ఇంత దూరం ఆలోచించలేదండి అని ధర్మరాజు గారు అనుంటే అది భారతం ఎందుకు అవుతుంది, దానికి ప్రవచనం ఎందుకు అనలేదు. కాబట్టి హిడింబ మాట్లాడింది మళ్ళీ. ఆవిడంది, నేను మిమ్మల్ని రక్షించడానికే వచ్చా. మీరు సొరంగ మార్గంలో వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డారు. ఈ ఒక్క భీముడు మిమ్మల్ని అరణ్యంలో 5గురిని మోసుకొచ్చాడే, నాకు ఒక శక్తి ఉంది. అనుకూలముగా మార్గము లేని చోట మిమ్మల్ని అందరినీ మోసి నేను తీసుకెడతాను. ఆ శక్తి నాకుంది. నేను మిమ్మల్ని మోసి మీకు ఎక్కడికి కావాలో చెప్పండి, అక్కడికి తీసుకెడతా. అంతేకాదు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు చెప్తా. మొయ్యడం తీసుకెళ్ళడం దారి అన్న మాటలు వాడుతున్నానని ఆశ్చర్యపోకండి. మీరేం చేశారో, ఎందులోంచి వచ్చారో, ఎక్కడికి వచ్చారో నాకు తెలుసు. అది ఆమె శక్తి. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. బాహ్యమునందు శరీర శక్తి మోసి తీసుకెడతా, ఆంతరశక్తి భూత భవిష్యత్ వర్తమాన కాలములు చెప్తా. మిమ్మల్ని ఎక్కడికైనా మోసుకెడతానని ఎందుకన్నానో తెలుసా? ఈయన మోసుకు రాలా మిమ్మల్ని 5గురిని, మీ అంతా మీరు వచ్చారా? కాబట్టి నేను మోసి తీసుకెళ్ళగలను ఎక్కడికైనా. మూడవ విషయం ఏమిటంటే, నేను చెప్పింది నిజమా కాదా అని మీకు అనుమానం కదా. ఇక్కడికి దగ్గరలో శాలిహోత్రుడు అనబడేటటువంటి ఒక మహాత్ముని ఆశ్రమం ఉంది. అక్కడ ఒక సరోవరం ఉంది, ఒక చెట్టు ఉంది. అవి రెండు తమంత తాము పుట్టినవి కావు, ఏర్పడినవి కావు. ఆయన తపశ్శక్తి చేత వచ్చాయి. అందుకే ఆ సరోవరంలో ఎవరు నీరు తాగుతారో వారికి ఆకలి, దాహము ఈ రెండు ఉండవు, బాధించవు. తపశ్శక్తి చేత ఏర్పడిన సరోవరం కనుక ఆకలి, దాహము ఈ రెండిటి బాధ ఉండదు. ఇప్పుడు మీరు శాలిహోత్రుని ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ సరోవరంలో నీళ్లు తాగితే ముందు ఇంత బడలిక వలన కలిగినటువంటి బాధ పోతుంది. ఆకలి పోతుంది, దాహం పోతుంది. రెండు, ఇప్పుడు మీకు గూడు లేదు, ఉన్న ఇల్లు తగలబెట్టడం జరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఉండాలిగా, 6గురు ఉండాలా, అమ్మ ఉండాలా. మీకు ఒక అద్భుతమైనటువంటి గూడు ఉంది. ఏదో తెలుసా గూడు? దేనికి? ఎండ నుంచి, చలి నుంచి, వాన నుంచి కాపాడడానికి గూడు. శాలిహోత్రుని ఆశ్రమంలో ఆయన తపశ్శక్తి చేత పెరిగిన చెట్టు ఉందే, ఆ చెట్టు కింద ఉంటే ఎండ మీద పడదు, చల్లటి గాలి వేస్తున్నప్పుడు చలి తగలదు. అంటే చలికాలంలో చలి బాధించదు, వర్షాకాలంలో ఒక చినుకు మీద పడదు. మనం కట్టుకున్న ఇల్లైనా ఎటువైపు నుంచి అన్నా వర్షపు జల్లు లోపల కొడుతుందేమో, కానీ శాలిహోత్రుడి తపశ్శక్తితో చేయబడిన చెట్టు కింద ఉన్న వాడిని ఎండ బాధించదు, చలి బాధించదు, వాన బాధించదు. అంత గొప్ప గూడు మీకది. ఇంకా అంతకన్నా రహస్యంగా ఉండడానికి మీ ఎవరికి పెళ్ళిళ్ళేం లేవుగా. ఇప్పుడు ఆ చెట్టు కింద మీరందరూ పడుకోవచ్చు. ఇక నాకంటే ఈ భీముణ్ణి పెళ్లి చేసుకోవాలనుంది అని కుంతీదేవిని ఒక్కదాన్ని పక్కకి తీసుకెళ్ళింది. ఎంత మర్యాద పాటించిందండి!
అని కొన్ని విషయాలు మాట్లాడింది. ఇప్పుడు నేను కుంతిదేవి గురించి చెప్పట్లేదు, లేకపోతే ఘటోత్కచుడి గురించి చెప్పట్లేదు, చెప్పినప్పుడు మీరు వినేశారు. అందుకని ఇప్పుడు నేను ఆవిడ చెప్పినవన్నీ మళ్ళీ చెప్పడం ఎందుకు? చెప్పి అమ్మా అందుకని భీముడినిచ్చి పెళ్లి చెయ్యి అంది. ఆ రోజున మీకు చెప్పా ఏ ధర్మ సూక్ష్మం చేత అలా చెయ్యవలసి వచ్చిందో. ధర్మరాజుని కాదని ముందు భీముడికి, పగటిపూట ఎక్కడైనా తిరిగి రండి, మీరు స్వేచ్ఛగా విహరించండి, రాత్రిపూట మాత్రం ఇక్కడే పడుకోనివ్వండి అండి ఆవిడ. ఎందుకంటే మరి ఆపద మళ్ళీ దుర్యోధనుడు ఇటువైపు నుంచి ఏం కనిపెడతాడో. ఒక కుమారుడు కలిగే వరకు నిన్ను ఇలాగే భార్యాస్థానంలో పత్నీస్థానంలో ఉంచుకుని సంతోషంగా గడుపుతానని భీమసేనుడు ఒప్పుకున్నాడు. శాలిహోత్రుడి ఆశ్రమానికి చేరుకున్నారు. ఎంతకాలం? ఏదో చెట్టు కింద ఉండడం, సరోవరంలో నీళ్లు తాగడం బాగానే ఉంది. అదే వాళ్ళ లక్ష్యం. బంధు బలగం ఏర్పడాలి, దానికో మార్గం కావాలి. ఎలా వస్తుంది బంధుబలగం అంటే ఈ హిడింబయే చెప్పింది. ఆ తర్వాతి కోరిక మీకున్నాయే అవి ఎలా తీరుతాయో చెప్పడానికి వ్యాస భగవానుడు వస్తాడు అక్కడికి. ఆయన వచ్చే వరకు అక్కడ ఉండండి. ఇవన్నీ ఎవరు కూర్చారండి? ఆ హిడింబకు ఆ బుద్ధి పుట్టడం ఏమిటి? ఆ హిడింబ ఇంత ఉపకారం చేయడం ఏమిటి అంటే ఈ 2 పద్యాలు చెప్పిన ధర్మరాజు గారు ఉన్నాడే, ఆ ధర్మము యొక్క అనుగ్రహం ఉంది చూశారు, అది అలా కాపాడేస్తుంటుంది అంతే. కాబట్టి అందరూ శాలిహోత్రుడి ఆశ్రమానికి వెళ్ళారు. హిడింబ భీముడితో హాయిగా విహారం చేస్తోంది. అందరూ హాయిగా సరోవరంలో నీళ్లు తాగేస్తున్నారు. ఏ గొడవ లేదు, వంట చేసుకోక్కర్లేదు, ఏ ఇబ్బంది లేదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, సంతోషంగా ఉంది. ఎండ లేదు, చలి లేదు, వాన లేదు, హాయిగా చెట్టు కింద పడుకుంటున్నారు. ఎవడు కనిపెడతాడన్న బాధ లేదు. మున్యాశ్రమం, ఆ పైన హిడింబ ఉండనే ఉంది. ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములు చెప్తున్నా, ఎవడన్నా వస్తుంటే వస్తున్నాడని చెప్పేస్తుంది. కాబట్టి చాలా తేలిక. ఎంత గొప్ప వ్యవస్థ పెట్టేశాడండి పరమేశ్వరుడు. ఎన్ని ఆపదలకు విరుగుడు పెట్టేశాడు ఒక రాక్షస స్త్రీ రూపంలో. అది విచిత్రం అంటే. అది ధర్మానికి ఉండే గొప్పతనం. ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఇన్ని ఆనుకూల్యమవుతాయి. ధర్మాన్ని వదిలిపెట్టి మనంతా మనం పెట్టుకున్నవి ఎన్నైతే మాత్రం మనని కాపాడతాయి. రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందు రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుట. అందుకు ధర్మదేవత కుమారుడు ధర్మరాజు గారు మొదట రావాలి, అన్నగారిగా ఉండాలని పాండురాజు గారు ఆక్రోశించడానికి కారణం. ఇప్పుడు వాళ్ళందరూ హాయిగా చెట్టు కింద ఉన్నారు, సరోవరంలో నీళ్లు తాగుతున్నారు, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, చక్కగా ఏమీ ఇబ్బంది లేకుండా ఉంది. ఇంకా వ్యాస భగవానుడు రావాలి. అయితే హిడింబ నాకు చెప్పింది ఏమిటంటే రేపు సాయంకాలం 7 గంటలకి వ్యాసుల వారు వచ్చి పాండవులతో మాట్లాడతారు. హిడింబ నాకు చెప్పింది అంటే భవిష్యత్తు గురించి. నిజంగా నాకు హిడింబ చెప్పిందని అనుకునేరు. అందుకని రేపు సాయంకాలం 7 గంటలకి కథ ఎలా మలుపులు తిరుగుతుందో, ధర్మరాజు గారు ఏం చేస్తాడో మహానుభావుడు కథాగమనాన్ని పరిశీలన చేద్దాం. ఇవాళకి ప్రవచనాన్ని ఇక్కడతో పూర్తి చేస్తున్నాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. స్వరూపైన సభకి నమస్కారం. లక్క ఇంటి నుంచి తప్పుకున్నటువంటి పాండవులు హిడింబ యొక్క సహకారంతో శాలిహోత్రుని యొక్క ఆశ్రమ ప్రాంగణానికి చేరుకుని అక్కడ ఉండేటటువంటి సరోవరంలో ఉన్న నీళ్లు తాగి ఆకలి దాహము రెండిటి యొక్క బాధ పొందవలసిన అవసరం నుంచి విముక్తులై శాలిహోత్రుని యొక్క తపస్సు చేత సృష్టింపబడినటువంటి చెట్టు కింద విశ్రమించి ప్రకృతి సంబంధమైనటువంటి ఇబ్బందులు అంటే ఎండబాధ కానీ చలిబాధ కానీ వానబాధ కానీ లేకుండా సంతోషంగా ఉండగలిగారు. అయితే అది ఒక్కటే వాళ్ళ యొక్క చరమ ప్రయోజనం కాదు. వాళ్ళ యొక్క ప్రధాన ప్రయోజనం అదును కోసం ఎదురు చూడాలి. వాళ్ళ కొరకు అని నిలబడగలిగినటువంటి బంధుగణాన్ని సమకూర్చుకోవాలి. దానికి తగినటువంటి అవకాశం ఏర్పడాలి. వాళ్ళు శాలిహోత్రుడి ఆశ్రమం నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి
ఈ విషయాల్ని వాళ్ళకి ఉపదేశం చేయగలిగినటువంటి సమర్థుడొకడు కావాలి. సమర్థుడు అంటే వ్యూహరచనా నైపుణ్యం ఉన్నవాడు అని కాదక్కడ. పెద్దలు నిర్ణయించినారుగాన అంటూ ఉంటాం శుభలేఖల్లో. పెద్దలు నిర్ణయించినారుగాన అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం వయసులో పెద్దరిక ఉన్నవారు లేదా విద్వాంసులైన వారు అని కాదు దాని అర్థం. దైవబలం ఉన్నవారు, ధర్మబలం ఉన్నవారు, ఉపాసన బలం ఉన్నవారు, వారు వీరిద్దరూ దంపతులై 10 కాలములు సంతోషముగా దాంపత్య జీవితమును అనుభవించి ఈశ్వరానుగ్రహమునకు పాత్రులగుదురుగాక అని ఆశీర్వచనం చేశారనుకోండి, అది నిజమవుతుంది. అంటే దైవబలం కలిగినటువంటి వ్యక్తి ఎవరి నోటి వెంట మాట వస్తే ఆ మాట ఉపద్రవరహితమై విఘ్నములను పొందకుండా పాండవుల యొక్క జాడ కనిపెట్టగలిగినటువంటి అవకాశం దుర్యోధనుడికి చిక్కకుండా పాండవులు మరణించారనేటటువంటి మగతలో దుర్యోధనుడు ఉండేటట్టు చేయగలదో అటువంటి దార్శనికుడైన వాడు, తపోనిధి అయిన వాడు, దైవబలం కలిగిన వాడు, ధర్మము తెలిసున్నవాడు, విశేషించి పాండవుల యందు వాత్సల్య బుద్ధి కలిగినటువంటి వాడు, గొప్ప గురుస్వరూపమైనటువంటి వాడు, మనుష్య రుణం తెలిసినటువంటి వాడు. ఎందుచేత అంటే ఆపదలో ఉన్నటువంటి వారు, కష్టాలలో ఉన్నటువంటి వారు, అంత గొప్ప పాండురాజ పుత్రులైనటువంటి ఆ పాండవులు ధర్మానికి కట్టుబడి ఇవాళ పడుతున్నటువంటి కష్టాల్ని మనసులో పెట్టుకుని వాళ్ళకి తగినటువంటి మార్గాన్ని చూపించగలిగినటువంటి దక్షత ఉన్నవాడు దొరికే వరకు వాళ్ళు అలా ఎదురు చూడాలి తప్ప స్వతంత్రించి ప్రవర్తించడానికి వీలు లేదు. ఎందుకని అంటే అది అత్యంత ప్రమాదకరమైనటువంటి సన్నివేశం. పాండవులు బ్రతికున్నారు అని సమాజానికి తెలియదు, పాండవులు చనిపోయారు అని అనుకుంటోంది. పాండవులు చనిపోయినప్పుడు ఎలా ప్రతిస్పందించాలో అలా ప్రతిస్పందించేసింది సమాజం. ఇప్పుడు వాళ్ళ జాడ తెలిస్తే వాళ్ళని మళ్ళీ రహస్యంగా మట్టు పెట్టేసిన అయ్యో కాదుట, వాళ్ళు లక్క ఇంట్లోంచి బయటికి వచ్చారట, కానీ ఇప్పుడు ఉపద్రవాన్ని ఎదుర్కొన్నారట అన్న విషయం తెలిసే అవకాశం కూడా ఉండదు. అందుకే వాళ్ళు బంధుబలాన్ని సమీకరించుకునే వరకు అసలు వాళ్ళ జాడ బయటికి రాకూడదు. జాడ బయటికి రాకూడదంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలి, వాళ్ళ యొక్క తేజస్సులు ఎలా బయటికి ప్రకాశించకుండా ఆపగలగాలి, ఈ విషయాల్ని ప్రబోధం చెయ్యగలిగినటువంటి వాడు కావాలి. వాడు కేవలం బుద్ధిబలంతో చెప్పగలిగిన వాడై ఉండకూడదు. ఆయన నోటి మాట ఏది ఉంటుందో ఆ మాట ఖచ్చితంగా జరిగి తీరాలి. అది వాళ్ళకి రక్షాకవచం తొడగాలి, అంగరక్ష పెట్టాలి. అంటే అంత దైవబలం కలిగినటువంటి వాడు కావాలి ఆ సమయంలో. అందుకే హిడింబ ఒక మాట చెప్పింది, మీకు శాలిహోత్రుడి ఆశ్రమంలో ఉండగా ఒకనాడు వ్యాస భగవానుడు వస్తాడు. ఆ వ్యాస భగవానుడు వచ్చి మీకు మార్గనిర్దేశనం చేస్తాడు. ఆ తరువాత మీరేం చెయ్యాలి అన్నది మీరు కాదు నిర్ణయించుకోవలసింది. మీ ప్రజ్ఞాపాఠవములను నమ్మి కాదు మీరు ప్రవర్తించవలసినది. మీరు ప్రచ్ఛన్న రూపాలతో అలా చెట్టు కింద ఉండిపోవడమే. వ్యాసుడు వచ్చి ఏం చెప్తే అది చెయ్యండి. వాళ్ళు అలాగే ఉండిపోయారు. శాలిహోత్రుడి ఆశ్రమంలో ఒక చెట్టు కింద ఉండిపోయారు. ఓర్పు అన్న మాటకి అవసరం కానీ ఓర్పు అన్న మాటని జీవితంలో అన్వయం చేసుకోవడం కానీ ఎప్పుడు కనపడుతుంది అంటే బాగా కష్టం వచ్చినప్పుడు. చేతకాక తట్టుకోవడం వేరు, చేతనై తట్టుకోవడం వేరు. చేతనయ్యుండి పరిధి దాటకుండా అదును దొరికే వరకు వేచి ఉండగలిగినటువంటి ప్రజ్ఞ ఓర్పు. ఏమీ చెయ్యలేక చేతకాక ఊరుకుండిపోయినది వేరు. పాండవులు నిజంగా తలుచుకుంటే ఎదురు తిరగగలరు, భీష్మద్రోణుల వద్దకు వెళ్ళగలరు. కానీ వాళ్ళు విశాల హృదయంతో అనవసరంగా అంతఃపురంలో ఏ విధమైన అలజడి జరగడానికి వీల్లేదు. ధర్మరాజు గారి ప్రణాళిక మనకంటూ కొంత బంధువర్గం ఏర్పడాలి, మనకంటూ కొంత సైనిక బలం ఏర్పడాలి, మనని రక్షించే వాళ్ళు ఉన్నారన్న భయం ఒకటి దుర్యోధనుడికి ఏర్పడాలి. అది ఏర్పడే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఎన్నో ప్రతిబంధకాల మధ్య ఎంత ఎత్తు ఎదగచ్చో అంత ఎత్తు ఎదిగిపోయాడు ధర్మరాజు గారు. ఎంత ఎత్తు ఎదిగాడు అంటే యవ్వరాజ్య పట్టాభిషేకం పొందాడు.
కేవలం యువరాజుగా ఉండడం కాదు, తన నలుగురి సోదరుల సహకారంతో సార్వభౌమ పదవిని పొందినవాడు ఏ స్థితిలో ఉంటాడో అటువంటి స్థితిని పొందాడు. ఇంత స్థితికి వెళ్ళిపోయిన ధర్మరాజు, అంతఃపురాలలో ఉన్న ధర్మరాజు, ప్రజలందరి చేత కీర్తింపబడిన ధర్మరాజు ఎంత కిందకు వచ్చేయాలో అంత కిందకు వచ్చేసాడు. ఒక చెట్టు కింద ఉంటున్నాడు. ఎలా? నేను ధర్మరాజుని అని కాదు, తానెవరో ఎవ్వరూ తెలియకుండా ఉండాలని, తనని ఎవరూ గుర్తుపట్టకూడదని. ఒక చెట్టు కింద పేరు కూడా చెప్పకుండా 5గురు కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని శోకం ఆవహించిందా? అరే మనం ఇలా చతికిల పడిపోయామే, అంత పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళం ఇంత కింద పడిపోయామే, ఇక మళ్ళీ మనం జీవితంలో వృద్ధిలోకి వస్తామా, మనకి మంచి రోజులు ఉంటాయా అన్న పరివేదనతో వాళ్ళ యొక్క ఆలోచనలు ఇక ప్రస్ఫుటంగా ప్రకాశించేటటువంటి అవకాశం కోల్పోయి వాళ్ళు జీవిస్తున్నారా అన్న విషయాన్ని ఆలోచన చేస్తే కాదు అన్నది ప్రస్ఫుటమవుతుంది. ఎందుచేత అంటే వాళ్ళు ధర్మాన్ని నమ్మి ఉన్నారు. వాళ్ళ నమ్మకం ఏమిటంటే వాళ్ళు పట్టుకున్న ధర్మం వాళ్ళని కాపాడుతుంది. ఈ వచ్చినటువంటి కష్టం ఏదుందో ఈ కష్టం భవిష్యత్తులో పెద్ద ప్రమాదం రాకుండా ఆపడానికి ఉపయోగపడుతోంది అన్నది వాళ్ళ తలంపు. అందుకే వాళ్ళు వ్యాస భగవానుడొచ్చే పర్యంతము ఆ చెట్టు కింద ఎదురు చూశారు. భారతం ఎందుకు చదువుకోండి అని చెప్తారంటే, కష్టాలలో ఉన్నవాడు ఇంకా పెద్ద కష్టాన్ని ఎదుర్కోవడం వేరు. ఓ మోస్తరుగా సంతోషంగా ఉన్నవాడికి ఏదో ఇది జరగాలి అని కోరుకున్నది జరగకపోవడం వేరు. జరగవలసిన కార్యం ఆలస్యం అవ్వడం వేరు. ఏదో సంతోషంగా ఉన్నాడు, ఏం ఆపద రాలేదు, ఆయనకేం కష్టం రాలేదు, కానీ యోగమునందు దోషం వచ్చింది. ఆయనకో కొడుకు పుట్టాలి, కొంత ఆలస్యమైంది. ఆయనకో కూతురు పుట్టాలి, కొంచెం ఆలస్యమైంది. అదే పెద్ద ఆపదలా, అదే పెద్ద కష్టంలా ఏదో వివాహం కావాలి, వివాహం ఆలస్యమైంది. ఉద్యోగం రావాలి, ఉద్యోగం ఆలస్యమైంది. ఖచ్చితంగా పరివేదన ఉంటుంది. కష్టం కాదని కానీ, అది బాధతో కూడుకున్న విషయము కాదని కానీ నేను అంటలేదు. కానీ అది జీవితంలో బాధ అన్న 2 అక్షరాల దగ్గర పరిమితమైపోవాలి, కానీ అది నీ జీవితాన్ని శాసించేంతగా మాత్రం మారిపోకూడదు. అది ఇక నువ్వు ముందు అడుగు వెయ్యలేనంత ప్రతిబంధకం కాకూడదు. అంత శోకాన్ని పొందకూడదు. ఎందుకని అంటే అంత శోకాన్ని పొందితే ఏమవుతుందంటే ఆలోచన విస్మృతి పొందుతుంది, ఇక ఆలోచనలు ఉండవు. సరి అయిన ఆలోచన రానప్పుడు ఏమైపోతుందంటే భవిష్యత్తు బాగున్నా ఇంత శోకాన్ని పొందినవాడివి ఆ భవిష్యత్తులో బంగారాన్ని చూడ్డానికి నువ్వు మిగలకపోవచ్చు. అప్పుడు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నవాడివి కాలా. అందుకే ఓర్పు అవసరం. ఓర్పుకి ఆలంబనం, ఏ ఆలంబనంతో మనిషి ఓర్పు పట్టాలి అంటే ధర్మాన్ని ఊతంగా తీసుకుని ఓర్పు పట్టాలి. నేను ఇదిగో ఈ కర్ర పట్టుకున్నాను, ఏమిటా కర్ర? ధర్మమన్న కర్ర పట్టుకుని ఊంచుకున్నాను. నేను పట్టుకున్న ఈ ఊతమున్నదే ఇది నన్ను కాపాడుతుంది, ఇది నాకు మంచి భవిష్యత్తునిస్తుంది, ఏదో ఒక రోజున కలిసి వస్తుంది. ఏది జరిగిందో అది ఖచ్చితంగా నా మంచికి అయి ఉంటుంది. లేకపోతే నేను ధర్మానుష్ఠానం చేస్తుండగా అలా ఎందుకు జరగాలి? ఏది జరగలేదో అది కూడా నా మంచికి అయి ఉండాలి. అందుకే అది జరగకుండా పోయి ఉంటుంది అని ఊంచుకున్నవాడు ఎవరుంటాడో వాడు ముందుకు వెళ్ళగలుగుతాడు. జరిగినది ఇలా జరగకుండా ఉంటే బాగుండేదని కానీ, ఏది జరగలేదో అది జరగకుండా పోయిందని కానీ ఆలోచించడం తప్పు కాదు. కానీ ఆ ఒక్క ఆలోచన దగ్గర ఇక ముందుకి అడుగు వెయ్యలేనంతగా కూలిపోవడం మాత్రం తప్పు. అలా అయితే ధర్మరాజు గారు, పాండవులు, కుంతీదేవి పొందిన కష్టంతో సమానమైన కష్టం ఎవరికైనా ఉంటుందా? సార్వభౌమ పదవిని పొంది తానెవరో తాను చెప్పుకోకుండా పేరు కూడా గోప్యంగా ఉంచుకుని చెట్టు కింద బతకవలసిన అవసరం వచ్చిన వాడు ఉంటాడు ఆ లోకంలో? కోట్ల మందిలో ఎక్కడైనా ఒకరు ఉంటారేమో. అంత కష్టం మనకేం రాలేదుగా. మరి ధర్మరాజు గారు ఉంచుకున్నాడు, పాండవులు ఉంచుకున్నారు, కుంతీదేవి ఉంచుకుంది. అన్ని కష్టాల్ని తట్టుకుని వాళ్ళు పైకెక్కుతున్నారు.
వ్యాసుడు వస్తాడని చెప్తోందిగా హిడింబ. నీకు వస్తాడు ఒకనాడు వ్యాసుడు, నిన్ను పైకెత్తుతాడు. ఎందుకు బెంగ పెట్టుకుంటావు?